ఇది మన డేటా అనలిస్ట్ కోర్సులోని చాలా ముఖ్యమైన మాడ్యూల్. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు డేటా అనలిస్ట్ కోర్స్ అది కూడా యుడెమీ సర్టిఫికేషన్తో మీకు ఓన్లీ 499కి అందిస్తున్నాం. అండ్ ఈ ఆఫర్ కొద్ది రోజులు ఉంటుంది. వెంటనే డిస్క్రిప్షన్ ఉన్న లింక్తోని కోర్సులో ఎన్రోల్ అవ్వండి. స్టాటిస్టిక్స్ ఎందుకు చూడండి, ఇక్కడ చందు అని ఉన్నాడు. మన చందు ఒక కిరాణా స్టోర్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కిరాణా స్టోర్ ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు సుమారుగా ప్రతి నెల తనకి ఎంత ఆదాయం వస్తుంది అని చెప్తాను తెలుసుకుందాం అనుకుంటున్నాడు. కానీ దానికి ఎలా తెలుస్తుంది? అక్కడే స్టాటిస్టిక్స్ వస్తుంది. ఇక్కడే మనం స్టాటిస్టిక్స్లో మీన్ అనే ఫంక్షన్ వాడతాం. మీన్ అంటే ఏంటంటే యావరేజ్. మనకి యావరేజ్ ఫార్ములా మనం చిన్నప్పుడు చదివి ఉంటాం కదా, సమ్ ఆఫ్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 నెలల డేటాలోంచి టోటల్స్ తీసుకుంటాము, డివైడెడ్ బై 4 చేస్తాము, ఈక్వల్ టు మనకి వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు మన చందుకి ఏంటి, సుమారుగా ప్రతి నెల 9,000 ఆదాయం ఉన్నట్టు. అండ్ స్టాటిస్టిక్స్లో చూస్తే మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, రెండోది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ మనకి ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తుంది, అంటే ఎగ్జిస్టింగ్ డేటా గురించి. అండ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ మనకు ఫ్యూచర్ గురించి యూస్ చేస్తారు. మనకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లోని 3 ఫంక్షన్స్ ఉంటాయి. దాని కింద మీకు డిఫరెంట్ సబ్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటిని మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూసుకుందాం. మనం డేటాని కలెక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, అనాలిసిస్ చేయడం, ఇన్సైట్స్ బయట తీయడం, అండ్ వచ్చిన ఇన్సైట్స్ని మన మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కలిపి ఒక బ్రాంచ్ కిందకు వస్తే అదే స్టాటిస్టిక్స్. ఇందులో మనం మెజర్ అండ్ అనాలిసిస్ చేస్తాం. కానీ దేన్ని? వేరియబిలిటీని. వేరియబిలిటీ అంటే ఏంటి? మన తెలుగులో వేరువేరుగా ఉండేదని, అంటే కాన్స్టెంట్ గా ఉండదన్నమాట. మన ప్రపంచంలో హైట్ అందరికి డిఫరెంట్ ఉంటుంది, వెయిట్ డిఫరెంట్ ఉంటుంది, హెయిర్ కలర్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ కాన్స్టెంట్ గా ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. ఇలా వేరువేరుగా ఉండేదాన్ని మనం వేరియబిలిటీ అంటాం. అండ్ మనం ఆ వేరియబిలిటీనే మెజర్ అండ్ అనాలిసిస్ చేస్తాం ఇందులో స్టాటిస్టిక్స్ లో. మనకి వేరియబిలిటీ అంటే ఏంటో తెలుసు, అలా చేంజ్ అవుతూ వచ్చే ఒక బిహేవియర్. ఇప్పుడు దాంట్లో మీరు కొంచెం లోపలికి తెలుసుకునేదే వేరియబుల్. వేరియబుల్ అంటే ఇది ఆ వేరియబిలిటీ యొక్క బిహేవియర్ ని క్యారెక్టరిస్టిక్ చెప్తుంది అనమాట. మనకి దీన్ని మీరు కేటగరైజ్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు, అండ్ కౌంట్ కూడా చేయొచ్చు. చూడండి, వేరియబుల్ రిప్రజెంట్స్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వాట్ వీ స్టడీ. మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో అది చేంజ్ అవుతుంటుంది, అది వేరియబిలిటీ. కానీ దాని క్యారెక్టరిస్టిక్ ని రిప్రజెంట్ చేసేది వేరియబుల్. ఇక్కడ వేరియబుల్ మీకు హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, కలర్ కావచ్చు. ఈ 3 కూడా మీకు వేరియబుల్స్, హైట్, కలర్ అండ్ వెయిట్. మనకి వేరియబుల్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఇవి డేటాని బేస్ చేసుకొని ఉంటాయి, ఫర్దర్ గా డివైడ్ అవుతాయి కూడా. సో ఫస్ట్ డేటా వచ్చి మీకు క్వాంటిటేటివ్ డేటా, సెకండ్ వచ్చి కేటగారికల్ డేటా. క్వాంటిటేటివ్ డేటా అంటే మీరు నెంబర్స్ లో మెజర్ చేయగలిగేది, లైక్ హైట్ ఒక 6 feet, వెయిట్ ఒక 70 kgs, మిడ్ టర్మ్ స్కోర్ 50%, ఇలాగనమాట. అండ్ కేటగారికల్ డేటా, దీన్ని మీరు కౌంట్ చేయలేదు, దీన్ని కేటగరైజ్ చేస్తారు. అంటే చూడండి, హెయిర్ కలర్, బ్లాక్ హెయిర్ కలర్ పీపుల్ అందరూ ఒక రూమ్ లో ఉన్నారు. అలాగే లాబ్రడార్ అదొక బ్రీడ్, పిట్ బుల్ అదొక బ్రీడ్, అండ్ ఎస్ఎస్సి గ్రేడ్స్ A, B, C చూసారా, ఇవన్నీ కేటగరైజేషన్స్ అనమాట. ఇది వేరియబుల్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్ళి ఈ క్వాంటిటేటివ్ అండ్ కేటగారికల్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ని చూద్దాం. కేటగారికల్ వేరియబుల్స్. కేటగారికల్ వేరియబుల్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, కేటగారికల్ అండ్ ఆర్డినల్ అండ్ కేటగారికల్ అండ్ నామినల్. కేటగారికల్ అండ్ ఆర్డినల్ లో మీకు లాజికల్ ఆర్డరింగ్ రిక్వైర్డ్, అంటే మనకి ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి, అంటే సార్ట్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ ర్యాంకింగ్స్ చూసుకోండి. ర్యాంకింగ్స్ ఎప్పుడు మీరు సార్ట్ చేయాలి, వచ్చిన స్కోర్ ని సార్ట్ చేసి 1, 2, 3, 4 అని చెప్పి ర్యాంక్స్ ఇవ్వాలన్నమాట. అలాగా ఒక లాజిక్ ప్రకారం మీరు ఒక ఆర్డరింగ్ చేయాలి. అదే కేటగారికల్ అండ్ ఆర్డినల్ వేరియబుల్స్ లో వస్తుంది. అండ్ కేటగారికల్ అండ్ నామినల్, ఇందులో మీకు లాజిక్ ఆర్డరింగ్ అక్కర్లేదు. అంటే చూడండి, ఏ ఆర్డర్ లో ఉండొచ్చు డేటా, మీకు ఇష్యూ లేదు. ఎగ్జాంపుల్ కలర్స్ చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ. మీరు ఒక హెయిర్ ని ఐడెంటిఫై చేశారు, లేదా ఒక ప్లాంట్ ని కలర్ ఐడెంటిఫై చేశారు, ఏంటి గ్రీన్ అని చెప్పి. ఇంకో యాపిల్ కి రెడ్ అని చెప్పారు, ఇంకో ఫ్లవర్ కి బ్లూ అని చెప్పారు. ఇప్పుడు గ్రీన్ బ్లూ ముందు రాసి గ్రీన్ చివరి రాసినంత మాత్రాన ప్లాంట్ కలర్ బ్లూ అయిపోదు కదా, ఫ్లవర్ కలర్ బ్లూ అండ్ ప్లాంట్ కలర్ గ్రీన్. కాబట్టి లాజికల్ ఆర్డరింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనమాట కేటగారికల్ అండ్ నామినల్ లో. క్వాంటిటేటివ్ వేరియబుల్స్, ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. చాలా సింపుల్గా చెప్పాలంటే డిస్క్రీట్ అంటే సగం సగం పాయింట్స్ ఇవేమి లేను అనమాట. లైక్ ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు అంటే 1.5 అని చెప్పలేవు కదా, అయితే 1 లేదా 2 అని చెప్తావు. అలాగే కార్స్, నీకు ఎన్ని కార్స్ ఉన్నాయంటే 1 లేదా 2 కార్స్ లేదా 3 కార్స్ అలా చెప్తావు. అంతేగాని 1.5 కార్, 2.35 కార్ అని చెప్పలేం కదా. సో డిస్క్రీట్ అంటే హోల్ నెంబర్ అనుకోండి. అండ్ కంటిన్యూస్, కంటిన్యూస్లో ఏంటి, మీకు న్యూమరికల్ వాల్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే వెయిట్ చూడండి 52.3 kgs, లేదా టెంపరేచర్ 17.8 degrees Celsius, హైట్ 5, 6, ఇవన్నీ మీకు కంటిన్యూస్ వేరియబుల్స్ లో వస్తాయి.
ర్యాండమ్ వేరియబుల్స్ పేర్లోనే ఉంది. ర్యాండమ్ అంటే ఎప్పుడు కూడా ఒకే నెంబర్ రాదు. అండ్ ఈ నెంబర్ కూడా లేదా ఈ వేరియబుల్ వాల్యూ కూడా మీకు ఒక ప్రాసెస్ వల్ల కానీ ఎక్స్పెరిమెంట్ వల్ల కానీ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ని ఫ్లిప్పింగ్ ఏ కాయిన్ అనుకోండి. మీరు ప్రతిసారి కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్ పడుతుంది. ప్రతిసారి హెడ్స్ పడదు, ప్రతిసారి టైల్స్ పడదు. ఇప్పుడు హెడ్స్ని మీరు 0 అనుకుంటే టైల్స్ని 1 అనుకున్నారనుకోండి. ఈ వాల్యూస్ని మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నారు? x ఈజ్ ఈక్వల్ టు 1y+2 అనే ఫంక్షన్ ఉందన్నమాట. ఆ ఫంక్షన్లో ఈ వాల్యూస్ని మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు. సో మీకు హెడ్స్ వచ్చినప్పుడు y0 x2 అవుతుంది, అండ్ టైల్స్ వచ్చినప్పుడు y ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 3 అవుతుంది. దానివల్ల టోటల్ అవుట్కమ్ అనేది మారిపోతుంది. స్టాటిస్టిక్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిస్క్రిప్టివ్, ఇంకోటి ఇన్ఫరెన్షియల్. డిస్క్రిప్టివ్ ఎప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫరెన్షియల్ మీకు కొంత డేటాను తీసుకొని దాంతో మొత్తం డేటాను ప్రిడిక్ట్ చేయడానికి యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, డిస్క్రిప్టివ్ లోకి వస్తే ఆల్రెడీ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసారు కాబట్టి యావరేజ్ పాస్ పర్సెంటేజ్ చెప్పొచ్చు. అండ్ ఇన్ఫరెన్షియల్ కి ఎలక్షన్స్ పోల్ ఇస్ ద బెస్ట్. మీకు గుర్తుంటే ఎలక్షన్స్ టైంలో మనకి ప్రీ పోల్, పోస్ట్ పోల్ అని న్యూస్ వేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక నియోజకవర్గంలో కొంతమందిని ఓటర్స్ ని ఎవరు నెగ్గుతారు లేదా వాళ్ళు ఎవరికి ఓటేశారు అని చెప్పి అడిగి దాన్ని బేస్ చేసుకొని ఆ నియోజకవర్గం మొత్తంలో ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరు గెలుస్తారు అని చెప్పి ప్రెడిక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే కొంత శాంపుల్ తీసుకొని మొత్తం రిజల్ట్ ని వీళ్ళు చెప్పేవాళ్ళు. ఇదే మనకి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ లో యూజ్ అవుతుంది. పాపులేషన్, మనం ఏమన్నా డేటాని అనలైజ్ చేయడానికి తీసుకున్నప్పుడు ఆ మొత్తం డేటాని పాపులేషన్ అంటాం. లైక్ ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్, ఇండియాలో ఉన్న మొత్తం హౌసెస్, ఇండియాలో ఉన్న మొత్తం బైక్స్ ఎట్సెట్రా అనమాట. అదే అందులో కొంత డేటా తీసుకుంటే దాన్ని శాంపుల్ అంటారు. లైక్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హౌసెస్ అండ్ ఆ శాంపుల్లో ఉన్న టోటల్ డేటా పాయింట్స్ని శాంపుల్ సైజ్ అంటారు. ఇక్కడ డేటా పాయింట్స్ అంటే హౌసెస్ కావచ్చు, దాన్ని శాంపుల్ సైజ్ అంటారు అనమాట. లేదా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 2 BHKs మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆ మీరు తీసుకున్న అన్ని 2 BHKs ని మీరు శాంపుల్ సైజ్ అని అంటారు. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దీన్నే మనం మెజర్ ఆఫ్ సెంటర్ అని కూడా అంటాం. అంటే సెంటర్లో డేటా ఎలా యాక్ట్ చేస్తుంది అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు 3 ఫంక్షన్స్ ఉంటాయి: మీన్, మీడియన్ అండ్ మోడ్. మనం హైట్ డేటా సెట్ని తీసుకుందాం అనమాట. మీన్ అంటే ఏంటంటే యావరేజ్ అని అర్థం. చాలా సింపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మీరు పాల కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్ని మీకు సుమారుగా డైలీ ఎన్ని లీటర్లు పాలు పితుకుతారు అని అన్నప్పుడు మేము డైలీ సుమారుగా ఒక 100 లీటర్లు అంటారు చూసారా, అందులో ఆ సుమారు యావరేజ్ అంటే మొత్తం పాలు వస్తాయి కదా, ఒక గేదె 10 ఇవ్వచ్చు, ఒక గేదె 20 ఇవ్వచ్చు, ఒక గేదె 5 ఇవ్వచ్చు. ఆ మూడాటిని కలిపి డివైడెడ్ బై 3 చేసి ఆ వచ్చిన వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత పాలు డైలీ వస్తున్నాయి సుమారుగా అని అంటాడు అనమాట. ఆ సుమారునే మనం యావరేజ్ అని కూడా అంటాము. ఇది మనం క్రికెట్ లో కూడా వాడతాము, యావరేజ్ రన్ రేట్. నెక్స్ట్ వచ్చి మీడియన్. మీడియన్ అంటే మధ్య భాగంలో ఉన్న వాల్యూ. చూడండి, ఇప్పుడు మీడియన్లో ఇక్కడ టోటల్ డేటా సెట్ ఉంది. ఇందులో మధ్యలో ఉన్న వాల్యూ ఏంటి? 154. దీన్ని మీరు ఎప్పుడు సార్ట్ చేయాలి. సార్ట్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి సార్ట్ చేసుకొని మధ్యలో ఉన్న వాల్యూని తీసుకోవాలి. అప్పుడు 154 వచ్చింది. ఈవెన్ అంటే ఏంటంటే 2 వచ్చినాయి మధ్యలో. 154 వచ్చింది, 155 వచ్చింది. ఇప్పుడు n+1/2, n+1 అంటే ఏంటి? n అంతా 10, టోటల్ 10 + 1/2 ఈక్వల్ టు 5.51 వచ్చింది. ఇక్కడ 0.51 వచ్చింది కాబట్టి 2 వాల్యూస్ తీసుకోవాలి. 154 + 155/2 ఈక్వల్ టు 154.5. ఇది దీని యొక్క మీడియన్ అనమాట. మీరు ఇలాగా 10, 15 వచ్చినప్పుడు మీరు ఇలా సింపుల్గా చెప్పేయచ్చు, ఇలా చూసి ఇది 154, దీనికి 154, 155 టోటల్ ఇస్ ఈవెన్ కాబట్టి. కానీ మీకు పెద్ద పెద్ద డేటా సెట్స్ ఉన్నప్పుడు మీరు చెప్పలేరు. అప్పుడు ఏం చేస్తారంటే టోటల్ n అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని అది ఈవెన్ అయితే ఈవెన్ ఫార్ములా వాడతారు, ఆడ్ అయితే ఆడ్ ఫార్ములా వాడతారు. రెండాటికి ఫార్ములా ఒకటే, n+1/2. మీకు ఎప్పుడైతే 0.51 వచ్చిందో దాని అర్థం ఏంటి? మీరు మధ్యలో 2 వాల్యూస్ తీసుకోవాలి. మధ్యలో 2 వాల్యూస్ ఏంటి? 154 + 155. ఇక్కడ మీకు 180 వచ్చింది కదా, 5th పొజిషన్. 1 2 3 4 5 5th పొజిషన్లో మీకు 154 ఉంది కాబట్టి తప్పు. ఇక్కడ దీని అసలు వాల్యూ మీకు రావాల్సింది 154, 180 కాదు. వీడియో కరెక్షన్. ఇక్కడ మీకు రావాల్సింది 154, నాట్ 180. నెక్స్ట్ వచ్చి మోడ్. మోడ్ అంటే ఏం లేదు, మోస్ట్ రిపీటేటివ్ ఎలిమెంట్ అని అర్థం. ఇక్కడ మీరు టోటల్ డేటా సెట్ చూసుకుంటే మీకు ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది? 154 ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అదే మోడ్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్, ఇది మీకు డేటా సెంటర్ నుంచి ఎవేగా ఎలా యాక్ట్ చేస్తుందని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు మెజర్ ఆఫ్ డిస్పర్షన్లోనే రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ IQR, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనేవి ఉంటాయన్నమాట. రేంజ్
రేంజ్ అంటే ఏంటి? చాలా సింపుల్. డేటా సెట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు 53. అదే రేంజ్. ఇప్పుడు మీకు శాలరీ రేంజ్ కావాలనుకోండి, ఏదైనా కంపెనీలోని తక్కువ శాలరీ తీసుకోండి, ఎక్కువ శాలరీ తీసుకోండి, ఎక్కువ నుంచి తక్కువ తీయండి, అదే రేంజ్. నెక్స్ట్ వచ్చేది వేరియన్స్. వేరియన్స్ ఇస్ ద మెజర్మెంట్ ఆఫ్ హౌ ఫార్ ఈచ్ నెంబర్ ఇన్ డేటా సెట్ ఈస్ ఫ్రమ్ ద మీన్ ఆర్ యావరేజ్. అంటే ఏంటి, మీకు యావరేజ్ నుంచి మీన్ నుంచి ఒక డేటా పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి మీరు వేరియన్స్ యూస్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే ఒక ప్లాట్ ఉంది, ప్లాట్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి, మధ్యలో డేటా పాయింట్స్ ప్లాట్ అయినాయి. ఇప్పుడు నేను ఈ డేటా పాయింట్స్ అన్నిటికి ఒక యావరేజ్ తీసుకొని ఒక లైన్ డ్రా చేశాను అనమాట. లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ నుంచి ఆ పాయింట్స్ కి ఉన్న డిస్టెన్స్ ఉండదు చూసారా, అదే వేరియన్స్. వేరియన్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై ఎన్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్ వాల్యూ, మ్యూ అంటే మీన్, ఎన్ అంటే టోటల్ వేరియబుల్స్, ఎన్ అంటే ఏంటి? టోటల్ డేటా పాయింట్స్. టోటల్ డేటా పాయింట్స్ అన్ని ఆర్. ఇది దాని ఫార్ములా. ఇక్కడ మీకు వేరియన్స్ తక్కువ ఉంది అనుకోండి, యావరేజ్ కి దగ్గరలో ఉన్నట్టు డేటా పాయింట్. వేరియన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, యావరేజ్ నుంచి దూరంగా ఉన్నట్టు. ఇది మీకు షేర్ మార్కెట్ అండ్ వెదర్ ఫోర్కాస్ట్ వీటిలో బాగా యూజ్ చేస్తారు. అండ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే ఏంటి? వేరియన్స్ కి మీరు స్క్వేర్ రూట్ వేస్తే అదే స్టాండర్డ్ డీవియేషన్. కానీ ఎందుకు చేయాలంటే వేరియన్స్ ఎప్పుడు మీకు స్క్వేర్డ్ యూనిట్స్ లో ఉంటుంది, నార్మల్ యూనిట్ లో ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, మీరు స్టూడెంట్స్ హైట్ ని మెజర్ చేశారు అనుకోండి, వేరియన్స్ మీకు సెంటీమీటర్ స్క్వేర్ లో వస్తుంది. అది మనకు సెన్స్ ఉండదు. మనకి ఎందులో కావాలి? సింపుల్ గా సెంటీమీటర్స్ లో కావాలి. అప్పుడే మీరు స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటారు. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ సెంటీమీటర్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది, మీకు సెంటీమీటర్ వస్తుంది అనమాట. దట్స్ ద యూజ్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఇంటర్ క్వార్టర్ రేంజ్ మీకు డేటా సెట్ లో ఉన్న మిడిల్ 50% ఆఫ్ ద డేటా సెట్ ఎలా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ హౌ స్ప్రెడ్ ఆఫ్ ద డేటా బై ఫోకసింగ్ ఆన్ ద సెంట్రల్ పార్ట్, ఇగ్నోరింగ్ ఎనీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ అవుట్లయర్స్. మీకు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆర్ అవుట్లయర్స్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ డేటా సెట్ లో మీరు చూస్తే 139 to 192 అలా కొంచెం గ్రాడ్యువల్ గా పెరుగుతా వెళ్ళింది. కానీ 400 చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. అదే మీరు చార్ట్ కింద ప్లాట్ చేస్తే కింద చూడండి, కర్వ్ రైట్ సైడ్ ఎలాగ ఎక్స్టెండ్ అయిపోతూ పోయిందో. దీన్నే స్క్యూ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇలా ఏదో ఒక సైడ్ అలా స్క్యూ అంటారు దీన్ని, స్క్యూ. దీన్నే ఈ 400 ని మీరు అవుట్లయర్ అంటారు, లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక షాప్ ఉంది, ఆ షాప్ లో మీరు పర్చేస్ చేశారు, అంబానీ కూడా పర్చేస్ చేశాడు. మీరు నేను మనం ఒక 1000 పర్చేస్ చేసాం. సాయంత్రం అంబానీ వచ్చి ఒక 1 lakh పర్చేస్ చేశాడు. ఇప్పుడు మీరు యావరేజ్ చూసుకుంటే ఒక 50,000 30,000 అలా అయిపోతుంది. ఎందుకు? అంబానీ 1 lakh చేయడం వల్ల సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కదా. ఇప్పుడు 1,10,000 by 11 ఎంత పెరిగిపోయింది చూసారా. కానీ యావరేజ్ గా అయితే మాత్రం అది ట్రూ వాల్యూ కాదు. మనకి నిజమైన వాల్యూ కావాలంటే అంబానీ 1 lakh తీసేసి అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంబానీ 1 lakh ఏంటి? అవుట్లయర్. అది ఎప్పుడన్నా జరిగే ఒక సందర్భం, అది ఒక యావరేజ్ డైలీ కంటిన్యూ జరిగేది కాదు కదా. సో వీటిని మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేదా అవుట్లైనర్స్ అని కూడా అంటాం. ఇప్పుడు IQR, ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఇందులో క్వార్టైల్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద స్టాటిస్టికల్ మెజర్ విచ్ డివైడ్స్ ద గివెన్ డేటా సెట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ మీరు డేటా సెట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది. Q1 Q2 అంటే మీడియన్, Q3 అండ్ Q4 అంటే ఎండ్. మధ్యలో ఉండేది మీడియన్. మధ్య దాని నుంచి ఎడం పక్క వచ్చేదంతా లోవర్ హాఫ్, కుడి పక్క వచ్చేదంతా అప్పర్ హాఫ్. మీకు లోవర్ హాఫ్ లో మధ్యది Q1, అప్పర్ హాఫ్ లో మధ్యది Q3. ఇది క్వార్టైల్స్. అండ్ IQR మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఇజ్ ఈక్వల్ టు అప్పర్ క్వార్టైల్ మైనస్ లోవర్ క్వార్టైల్. అప్పర్ క్వార్టైల్ అంటే 155 మైనస్ లోవర్ క్వార్టైల్ 140 ఈక్వల్ టు 15. దీంట్లోనే మీరు సెమీ క్వార్టైల్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే IQR డివైడెడ్ బై 2 అంటే 15/2 ఈక్వల్ టు 7.5. వీడియో కరెక్షన్ 7.5 నాట్ 15. ఎగ్జాంపుల్ సినారియో చూద్దాం. ఎంప్లాయీ సాలరీస్ ఉన్నాయి, అందులో డేటాని కలెక్ట్ చేశారు. 35, 40, 42 ఇవన్నీ థౌసండ్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఏంటి? Q1 ఫైండ్ అవుట్ చేయాలి. Q1 ఏమొచ్చింది? 25th percentile 42. Q3 75th percentile అంటే 58. ఇప్పుడు IQR Q3 మైనస్ Q1 58 మైనస్ 42 ఈక్వల్ టు 16. ఇప్పుడు అవుట్లైనర్స్ ని ఐడెంటిఫై చేద్దాం. అవుట్లైయర్స్ ఒక ఫార్ములా ఉంటుంది మీకు. దీనికోసం మనం లోవర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ ని తీసుకుంటాం. లోవర్ బౌండ్ ఫార్ములా ఏంటి? Q1 మైనస్ 1.5 ఇంటూ IQR. Q1 అంటే ఎంత? 42 మైనస్ 1.5 ఇంటూ 16. 42 మైనస్ 24 ఈక్వల్ టు 18. సేమ్ గా అప్పర్ బౌండ్ చేస్తే 82. అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఈ 18 నుంచి 82 మధ్యలో ఉన్న వాల్యూస్ ని మీరు కన్సిడర్ చేయాలి. ఈ 82 పైన ఉన్నాయన్ని అవుట్లైనర్స్ అండ్ 18 కి కింద ఉన్నాయన్ని కూడా అవుట్లైనర్స్. మనకి 82 పైన ఇక్కడ ఏమని చూసారా? 100, 120 ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకోకూడదు. 18 కింద ఏమైనా ఉన్నాయా? లేవు. సో గుడ్. చూసారా? ఐడెంటిఫై అవుట్లైనర్స్. స్టెప్ 4. 100 and 120 are above 82, so they are outliers. మనకి యూస్ కేసు చూడండి. ఒక కంపెనీ ఉంది, కంపెనీలో HR వచ్చింది. ఆ HR ఏంటి? IQR యూస్ చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్స్, ఒక 1000 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఆ కంపెనీలోని.
ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంది. ఎవరికన్నా ఎక్కువ ఉండొచ్చు, ఒకరు బాగా తక్కువ ఉండొచ్చు. ఈ పే గ్యాప్ని వాళ్ళు కనుక్కోవాలి కదా. కనుక్కోవడానికి వీళ్ళు ఐక్యూఆర్ యూస్ చేసి ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటాయో పర్టికులర్గా ఆ ఎగ్జిక్యూటివ్కి ఎందుకు శాలరీ ఎందుకు ఎక్కువ వెళ్తుంది, ఎందుకు మనం ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చాము అని చెప్పి వీళ్ళు కనుక్కొని డెసిషన్స్ తీసుకుంటారు. స్టాటిస్టిక్స్లో అండ్ అనాలిసిస్లో మీరు వాడే గ్రాఫ్స్ లేదా చార్ట్స్ మేజర్గా మీరు వాడేది 4 టైప్స్: బార్ చార్ట్, పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్ అండ్ టైం ప్లాట్స్. బార్ చార్ట్స్ అండ్ పై చార్ట్స్ మీకు కేటగారికల్ డేటాని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ హిస్టోగ్రామ్స్ అండ్ టైం ప్లాట్స్ని క్వాంటిటేటివ్ డేటాని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. బార్ చార్ట్స్ మీరు చూస్తే మీకు ఎప్పుడు కేటగారికల్ వాల్యూస్ ఎప్పుడు మీకు ఎక్స్ యాక్సిస్లో ఉంటాయి అండ్ ఫ్రీక్వెన్సీ, సేల్స్ ఇలాంటివన్నీ మీకు వై యాక్సిస్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎన్నిసార్లు అని అర్థం. బైక్స్ 8 టైమ్స్, స్కూటర్ 16 టైమ్స్, కార్స్ 10 టైమ్స్. అండ్ పై చార్ట్స్ ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మీకు సైజుని బట్టి ఆ ఏరియా అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ ఏరియా ఎక్కువ అనుకోండి, అది ఎక్కువ ఏరియా తీసుకుంటుంది టోటల్ సర్కిల్లో. ఆ పీస్ ని మనం పై అంటాం. పిజ్జా అనుకోండి, పిజ్జా స్లైసెస్ లాగా ఏ కేటగిరీలో ఎక్కువ డేటా ఉంటే ఆ స్లైస్ అనేది పెద్దది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మీకు హిస్టోగ్రామ్ ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి, వెయిట్ ఉంది, కింద పైన ఫ్రీక్వెన్సీ ఉంది. ఇది మీరు బార్ చార్ట్ లాగా అనుకుంటున్నారు, కానీ బార్ చార్ట్ లో కింద మీకు కేటగారికల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ కింద కూడా మీకు నెంబర్స్ ఉంటాయి అనమాట. ఎక్స్ యాక్సిస్ లో అండ్ వై యాక్సిస్ లో మీకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎన్ని టైమ్స్ అని. చూడండి, నెంబర్ అంట 100 to 110 మధ్యలో 8 నెంబర్స్ వచ్చాయి, 110 to 120 మధ్యలో 12 నెంబర్స్ వచ్చాయి, 120 to 130 మధ్యలో 16, 130 to 140 మధ్యలో 14. రైట్ సైడ్ లో మీకు టేబుల్ ఉంది. అండ్ ఆ టేబుల్ కింద మీరు చూస్తే 110 to 120 అంటే దాని అర్థం 110 to 119 అని అర్థం. మీకు ఎప్పుడు అప్పర్ వాల్యూ ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వదు. ఇప్పుడు 120 to 130 అంటే 120 to 129 అని అర్థం అనమాట. ఇది మీకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు లేదా హిస్టోగ్రామ్స్ అని అనొచ్చు. మీరు రిలేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, మన దగ్గర వచ్చిన డేటాని మొత్తం మనం పాయింట్స్లో కన్వర్ట్ చేస్తాం. అండ్ ఆ సమ్ ఆఫ్ ద టోటల్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే 100ని మీరు భాగాలు చేసి ఒక్కొక్క పాయింట్కి అంటే ఒక్కొక్క రికార్డ్కి మీరు కొంత వాల్యూ ఇస్తున్నట్టు అని లెక్క. ఇక్కడ 100 మీరు 1 అనుకుంటారు. ఈ టేబుల్లో మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ చూడండి, 100 to 110 8 అని ఉంది. ఇక్కడ 0.12 అని ఉంది. క్యాల్కులేషన్ ఎలాగ వచ్చింది చూడండి. ఫ్రీక్వెన్సీని టోటల్ చేశారు. టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 66 వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూని టోటల్ వాల్యూతో డివైడ్ చేశారు. 8/66 ఈక్వల్ టు 0.12, 12/66 ఈక్వల్ టు 0.18. ఈ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ని టోటల్ చేస్తే మీకు 1 వస్తుంది అనమాట. మీకు పర్సంటేజ్ లో కావాలంటే ఇంటూ 100 చేయడమే. మీరు రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద మార్చి ఏదైతే మీకు ఎక్కువ హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అదే ఎక్కువ మేజర్ సెగ్మెంట్ తీసుకుంటుంది అని చెప్పి మీరు చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చి టైం ప్లాట్. టైం ప్లాట్ అంటే ఏంటి, పేర్లో ఉంచండి, టైం గురించి చెప్పేది. షోస్ హౌ ఏ వేరియబుల్ చేంజ్ ఓవర్ టైం. అంటే మీరు ఎక్స్ యాక్సిస్ లో టైం ఉంటుంది, వై యాక్సిస్ లో మీ వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ ఏ టైంలో ఎలా చేంజ్ అయ్యింది అనేది ఈ గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఉదయం ఈస్ట్లో ఈ యాంగిల్లో ఉన్నాడు, మధ్యాహ్నానికి ఈ యాంగిల్లో ఉన్నాడు, సాయంత్రానికి ఇక్కడ ఉన్నాడు, రాత్రికి ఇక్కడ ఉన్నాడు. ఇది ఒక వేరియబుల్ టైంని బట్టి తన పొజిషన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది టైం ప్లాట్. ఇక్కడ నుంచి మీరు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ నేర్చుకుంటారు. ఇవన్నీ ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. అండ్ ఈ పీడిఎఫ్ను కూడా మీకు అటాచ్ చేస్తాను. సో మీరు దీన్ని చూసి రివైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు డేటా సైన్స్లోకి వెళ్ళేలా ఉంటే అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఈ మెటీరియల్ మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అర్థం చేసుకోవడానికి టాపిక్స్. రైట్. సో ఇందులో ఉండే ఫార్ములాస్ గట్రా మీరు గుర్తుపెట్టుకోగలదు. మీరు జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నీ మీకు పైథాన్లో కానీ సీక్వెల్లో కానీ లేదా ఎక్సెల్లో కానీ రెడీమేడ్గా మీరు అక్కడికక్కడ ఫార్ములాస్ బిల్డ్ చేయొచ్చు, దొరికేస్తాయి. రైట్. సో పర్సంటైల్ వర్సెస్ పర్సంటేజ్ చూడండి. పర్సంటేజ్ అండ్ పర్సంటైల్ definition: a percentage is a fraction of 100. It represents a part of a whole. అంటే మొత్తం టోటల్లో మీకు ఒక పార్ట్ని రిప్రజెంట్ చేయడానికి మీకు పర్సంటేజ్ యూజ్ అవుతుంది. మరి పర్సంటైల్, ఏ పర్సంటైల్ రిప్రజెంట్స్ ద
రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఎ వాల్యూ ఇన్ ఏ డేటా సెట్ కంపేర్ టు అదర్స్. అంటే ఇది మొత్తం డేటా సెట్ అనుకోండి, ఇందులో మీరు ఇక్కడ ఒక వాల్యూని మీరు కనుక్కోవాలనుకోండి, ఈ మిగతా వాటితో రిలేటివ్ అంటే మిగతా అన్నట్లతోని పొజిషన్స్ తీసుకొని అప్పుడు దీని పొజిషన్ ఏంటో మీకు చెప్తుంది అనమాట. చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ యూ స్కోర్ 80% ఆన్ ఎ టెస్ట్ ఇట్ మీన్స్ యూ ఆన్సర్డ్ 80 అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ కరెక్ట్లీ. రైట్, అంటే మన నార్మల్ మన ఎగ్జామ్ ప్యాటర్న్స్. 100 క్వశ్చన్స్ ఇచ్చాడు, మీరు 80 రైట్ చేశారు, మీ స్కోర్ ఎంత? 80%. ఇక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది మీకు అనవసరం. మీ మెయిన్ టార్గెట్ ఏంటి? 100 టోటల్, అందులో నేను 80 కరెక్ట్ పెట్టాను కాబట్టి నాకు 80% వచ్చింది. కానీ పర్సంటైల్ అలా కాదు. చూడండి, ఇఫ్ యు ఆర్ ఇన్ ద 80th percentile ఇన్ ఎ టెస్ట్ ఇట్ మీన్స్ యూ స్కోర్డ్ హైయర్ దెన్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ ఎంతమంది రాశారు అనేది మీకు లెక్కలోకి తీసుకోవాలన్నమాట. అంటే మీరు ఇక్కడ 100 మంది ఎగ్జామ్ రాశారనుకోండి, మీది 80th percentile అనుకోండి, ఈ 100 మందిలో 80 మంది కన్నా మీరు బాగా రాశారని అర్థం. అదే ఇక్కడ మీరు చెప్పగలరు అలాగా 80 మంది కన్నా బాగా రాశారని? చెప్పలేరు. ఇదే 80% మీకు 5 మందికి రావచ్చు, 10 మందికి రావచ్చు, 30 మందికి రావచ్చు. కానీ పర్సంటైల్ అంటే రిలేటివ్ పొజిషన్ అని అర్థం. చూడండి ఇక్కడ చూడండి సినారియో. క్లాస్ ఆఫ్ 10 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 100, 40, 50, 55 వచ్చినాయి. అలాగా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఫర్ ద 75. 75 by 100 into 100 అంత 75%. It simply means the student got 75 marks out of 100. స్టూడెంట్కి 75 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. అదే పర్సంటైల్ క్యాలిక్యులేషన్ చూడండి 75కి. హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్ లోవర్ దెన్ 75? 6 స్టూడెంట్స్. చూడండి 1 2 3 4 5 6, 6 తక్కువ రాశారు. టోటల్ స్టూడెంట్స్ అంతా 10 మంది. ఇప్పుడు పర్సంటైల్ అలాగా ఫార్ములా ఎంతమంది అయితే రాశారు, ఎంతమంది అయితే తక్కువ మంది ఉన్నారో 6 by టోటల్ స్టూడెంట్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 60th percentile. ఈ 60th percentile మీకు ఎక్కువ ఈ గేట్ ఎగ్జామ్స్ అనుకుంటా, ఈ గేట్ ఎగ్జామ్లో ఉంటుంది. ఎంబీఏకి ఏదో ఎగ్జామ్ రాస్తారబ్బా, ఎంబీఎస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాంట్లో మీకు పర్సంటైల్ అని బాగా వింటారు మీరు. ఐఐఎంలు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం చెన్నై చేస్తారా, వాటిలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పర్సంటైలే క్యాల్కులేట్ చేస్తారు. అంటే 1,00,000 మంది రాశారనుకోండి, ఈ 1,00,000 మందిలో 99.3% అంటే నువ్వు ఈ 1,00,000 మందిలో ఈ 99,300 మంది నీకన్నా తక్కువ స్కోర్ చేశారని అర్థం. రైట్, సో అది పర్సంటేజ్కి పర్సంటైల్కి ఉన్న తేడా. యూస్ కేస్ చూడండి, పర్సంటేజ్ నార్మల్ మన ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్కి, పర్సంటైల్ అదర్ దెన్ స్టూడెంట్స్ లేదా రిలేటివ్ పొజిషన్కి 85% ఆఫ్ ద ఆల్ అప్లికెంట్స్. నెక్స్ట్ వచ్చి 5 నెంబర్ సమ్మరీ. 5 నెంబర్ సమ్మరీ. The 5 number summary is a statistical method used to describe a data sets spread. ఒక డేటా సెట్ ఉంటుంది, ఒక డేటా సెట్ని మీరు చార్ట్లో కనుక మీరు ప్లాట్ చేస్తే డేటా ఎలా స్ప్రెడ్ అయ్యింది అని తెలుస్తుంది అనమాట. అంటే చూడండి, సపోజ్ ఇక్కడ బ్రాండ్ ఉంది, ఇక్కడ క్వాంటిటీ ఉంది, ఇక్కడ రీబాక్, నైకీ, ఆదిదాస్, ఇంకా సమ్ అదర్ బాటా, ఇలా బ్రాండ్స్ ఉన్నాయి. ఒక షూ షోరూంలో సేల్ ఎలా ఉందండి, రీబాక్ 3, నైకీ 4, ఆదిదాస్ 7, బాటా 17 ఇలాగా సోల్డ్ అయినాయి అనమాట. దీన్నే మీరు చార్ట్ కింద చేస్తే ఎలా వస్తుంది మీకు? దీన్నే చార్ట్ కింద చేస్తే ఎలా వస్తుంది? 1 2 3 4 5 6 7 ఇలాగా ఇక్కడ బ్రాండ్స్ వేసుకున్నారు అనుకోండి, రీబాక్, నైకీ, మీకు ఎలా వస్తుంది డేటా?
ఇలా ఒక చార్ట్ వస్తుంది అనమాట. ఆ చార్ట్ అనేది ఏమవుతుంది, స్ప్రెడ్. ఆ స్ప్రెడ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మీకు 5 నెంబర్ సమ్మరీ యూజ్ అవుతుంది. ఇందులో చూడండి, మినిమం అంటే ద స్మాలెస్ట్ వాల్యూ. నెక్స్ట్ Q1 25th పర్సంటైల్, Q1 25th పర్సంటైల్. నెక్స్ట్ మీడియన్ Q2 50th పర్సంటైల్. నెక్స్ట్ Q3 75th పర్సంటైల్. లాస్ట్లోది మ్యాక్సిమం. మినిమం, మ్యాక్సిమం, మధ్యలో ఉండేది మీడియన్, 25th 75th పర్సంటైల్స్ ఉంటాయి ఇందులో. దీంతో మీకు డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాగుందో మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ సినారీ చూడండి, డేటా సెట్ ఆఫ్ 10 స్టూడెంట్స్, స్కోర్స్ అవుట్ ఆఫ్ 100. చూడండి, 10 స్టూడెంట్స్ ఉన్నారంట, 10 స్టూడెంట్స్కి స్కోర్స్ వచ్చినాయి. ఇందులోని 5 నెంబర్ సమ్మరీని మీరు తెలుసుకోమంటున్నారు. ఇందులో మినిమం ఎంత, 40, 25th పర్సంటైల్. తర్వాత చూద్దాం, మ్యాక్సిమం ఎంత, 90, మీడియన్ ఎంత, 65, 25th పర్సంటైల్ అంటే చూడండి దీనికి మధ్యలో 25th పర్సంటైల్. నెక్స్ట్ 75th పర్సంటైల్. Thus 5 number summary is this one. ఇప్పుడు ఏంటి, ఈ 5 నెంబర్ సమ్మరీని యూజ్ చేసుకొని మనకు యూజ్ ఏంటి, a school principal uses the 5 number summary to analyze the students' performance in a subject. Q1 55 2 low. It suggests that the 25% of the students are struggling. 55 2 low ఉండడం వల్ల 25% మంది అంటే Q1 at 25th పర్సంటైల్ కదా, అంటే 25% of the students are struggling. Q3 80 is high. It means top performers are doing well. Median 65 is close to Q1. The distribution is skewed left. Many low scores అంటే ఇది ఎలా ఉంటుందంటే 10, 20, 30. ఇలా కూడా కాదు, ఇలా కూడా గీసుకోవచ్చు, కానీ ఇలా కూడా గీసుకోవచ్చు. 10, 20, 30, 40, 50, 60, 70, 90. మినిమం 40 ఫస్ట్ వస్తుంది. తర్వాత మీడియన్ 65 అనుకోండి, ఇది మీడియన్. Q1 55 అనుకోండి, అలా వస్తుంది. మినిమం, మ్యాక్సిమం, మధ్యలో మీడియన్, ఈ రెండేళ్ళకి మధ్యలో ఇది, రెండేళ్ళకి మధ్యలో ఇది 25, ఇది 75, ఇది 50, ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఈ పైన ఇదే చెప్పాడు చూడండి, డేటా పాయింట్స్ ఉంటే లోవర్ ఎక్స్ట్రీమ్ వాల్యూ మినిమం, అప్పర్ ఎక్స్ట్రీమ్ వాల్యూ మ్యాక్సిమం. లోవర్ క్వార్టైల్ అంటే Q1 25th పర్సంటైల్, అప్పర్ క్వార్టైల్ అంటే Q3 75th పర్సంటైల్, మీడియన్ అంటే మధ్యలోది 50 పర్సంటైల్ అని అర్థం. పర్సంటైల్ అంటే ఏంటి, రిలేటివ్ పొజిషన్. Q1 ఎంత, 55 2లో అంటే ఏంటి, 25% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్. Q3 80 అంటే 80% వరకు గుడ్. 65 క్లోజ్ టు Q1. డిస్ట్రిబ్యూషన్ స్క్యూడ్ లెఫ్ట్ అంటే మెయిన్లీ లో స్కోర్స్. ఇది ఎలా చెప్పారంటే, ఇది డిస్ట్రిబ్యూషన్ ఇది ఇలా లెగిసి ఇలా వెళ్ళిందంట, అప్పుడు ఇదేంటిది లెఫ్ట్ స్క్యూడ్. ఈ తోక ఎట్ సైడ్ వెళ్తే, ఎట్ సైడ్ అయితే పొడుగ్గా ఉంటుందో అట్ సైడ్ దాన్ని స్క్యూడ్ అంటారు. ఇట్ హెల్ప్స్ ఇన్ సమరైజ్ లార్జ్ డేటా సెట్స్, అవుట్లైన్ డిటెక్షన్, క్లియర్ వ్యూ ఆఫ్ డేటా స్ప్లిట్. ఈ అవుట్లైన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీరు 10 రూపాయలు కొన్నారు, నేను ఒక 10 రూపాయలు కొన్నాను, అంబానీ వచ్చాడు 1,00,000 రూపాయలు కొన్నాడు. ఇప్పుడు ఈ టోటల్ సేల్ అంతా 1,20,000 రూపీస్, 1,20,000 రూపీస్. దీన్ని ముగ్గురు మీద యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది, మినిమం టు మినిమం 33,000 34,000 అలా వస్తుంది. కానీ మనం అంత కొన్నామా, కొనలేదు. అంబానీ కొనడం వల్ల మన యావరేజ్ పెరిగిపోయింది. ఇక్కడ అవుట్లైనర్ ఎవరు, అంబానీ. ఎందుకంటే అంబానీ ఈ డేటాని ఒక మిస్గైడ్ చేస్తున్నాడు అనమాట, మన యావరేజ్ని మిస్రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి అంబానీని మనం ఇక్కడ అవుట్లైనర్ అంటాం, అవుట్లైయర్.
నెక్స్ట్ ప్రాబబిలిటీ అంటే మన తెలుగులో అంచనా. ప్రాబబిలిటీ ఎక్స్ప్లెయిన్ అండ్ యూస్ కేస్ చూద్దాం. ప్రాబబిలిటీని సింపుల్గా చెప్పాలంటే మీరు ఐపీఎల్ కానీ ఏదైనా సరే బెట్టింగ్ వేసినప్పుడు టాస్ వేస్తారు. టాస్ హెడ్ పడుతుందా టేల్ పడుతుందా అని చెప్పడం 50-50 ఛాన్స్ అంటారు. ఆ 50-50 ఎక్కడి నుంచి వచ్చింది? అదే ప్రాబబిలిటీ. అంటే ఇటు పడవచ్చు ఇటు పడవచ్చు, అదే ప్రాబబిలిటీ ఫార్ములా చూడండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే కాయిన్ ఏదో ఒక సైడే పడుతుంది, 1 బై టోటల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? 2, హెడ్ పడచ్చు టేలు పడచ్చు. 1/2 0.5 into 100 50%. Probability measures the likelihood of an event occurring expressed as value between 0 and 1. 0 అంటే ఏం లేదు, 1 అంటే పడుతుంది, 0 అంటే పడదు, 1 అంటే పడుతుంది, 0.5 అంటే ఏదైనా పడచ్చు. 0% to 100%. ఇట్ ఫాలోస్ దిస్ ఫార్ములా. 0% అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ పడదు, 1 అంటే సర్టెన్ ఈవెంట్ పడుతుంది, 0.5 అంటే ఈక్వల్ ఛాన్స్ ఏదైనా పడచ్చు అని అర్థం. ఇక చూడండి, రోలింగ్ డైస్ కింద సైడ్లు ఉంటాయి, 6 సైడ్లు ఉంటాయి. ఇక్కడ మన ఈవెంట్ ఏమనుకున్నాము జరగాలని? రోలింగ్ 4 రావాలని అనుకుంటున్నాము. ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6 సైడ్స్లో ఏదో ఒక సైడ్ రావచ్చు. ఇప్పుడు 4 రావాలంటే దాని ప్రాబబిలిటీ ఎంత? 1/6, 0.1666 అంటే 16.67% ఛాన్స్ ఉందంట 4 రావడానికి. చూడండి, యూస్ కేస్. ప్రతిదానికి యూస్ కేస్ ఉంటుంది. యూస్ కేస్ అంటే మనం ప్రాక్టికల్గా ఎక్కడ యూస్ చేస్తామని అర్థం. A company is launching a marketing campaign and historical data shows that 30% of the users click on ads. మొత్తం 100 మంది వాళ్ళకి ట్రాఫిక్ వస్తే అందులో 30 మంది యాడ్స్ ద్వారా వస్తున్నారంట. ఇక్కడ ఈవెంట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఏ యూజర్ క్లిక్స్ ఆన్ అన్ యాడ్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఏంటి? 0.3 అంటే 30%. ఇప్పుడు ద కంపెనీ కెన్ ఎస్టిమేట్ ఎక్స్పెక్టెడ్ యాడ్ ఎంగేజ్మెంట్ ఫర్ బడ్జెటింగ్. ఇప్పుడు 10,000 మంది యాడ్ చూస్తే ఎక్స్పెక్టెడ్ క్లిక్స్ ఏంటి? 30% ఆఫ్ ద 10,000 అంటే 3,000 క్లిక్లు రావాలి. ఇఫ్ కన్వర్షన్ రేట్ ఇస్ 5% అంటే ఈ 300 క్లిక్లోంచి 5% మంది కొంటారనమాట. అప్పుడు ఏంటి? 150 సేల్స్ జరగాలి. అంచనా 150 సేల్స్ జరగాలని చెప్పి. ఇది ప్రాబబిలిటీ. నెక్స్ట్, యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఇన్ ప్రాబబిలిటీ. యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ మీకు సీక్వెల్లో కూడా మీకు జాయింట్స్లో వస్తుంది. మీరు అక్కడ కొంచెం సిమిలర్ టాపిక్లో ఉంటుంది అనమాట. యూనియన్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? యూనియన్ ఆర్ కండిషన్. ద యూనియన్ ఆఫ్ 2 సెట్స్ A union B represents all elements that belong to either A, B or both. In probability, it means either event A occurs or event B occurs or both occurs. A union B అంటే ఏలో ఉన్న అవుట్కమ్స్ జరగచ్చు, బిలో ఉన్న అవుట్కమ్స్ జరగచ్చు, ఈ రెండిట్లో కూడా కలిపి జరగచ్చు. అంటే చూడండి, A = 1 2 3 అని ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఒక సెట్, B = 3 4 5. A యూనియన్ B అంటే ఏంటి? మొత్తం కాంబినేషన్ 1 2 3 4 5. In probability, if A is rolling an even number and B is rolling an prime number on a 6-sided die. 6-sided die ఉంది. A ఏంటంట? రోలింగ్ అండ్ ఈవెన్ నెంబర్ రావాలంట. B ఏంటంట? రోలింగ్ ఏ ప్రైమ్ నెంబర్ రావాలంట. అప్పుడు ఏంటి? 1 2 3 4 5లో ఈవెన్ నెంబర్స్ చూడండి 2 4 6, ప్రైమ్ నెంబర్స్ చూడండి 2 3 5. ఇప్పుడు ఏ యూనియన్ B అంటే 2 3 4 5 6. ఇప్పుడు ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇందులో ఏది వచ్చినా సరే ఫేవరబుల్ అవుట్కమే ఏ యూనియన్ బికి, ఎందుకంటే రెండాటిలో ఏదైనా జరగచ్చు, రెండు జరగచ్చు. ఇప్పుడు ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ
ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంట. అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇందులో చూపిస్తాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ నాట్. ఇది డిపెండెన్సీ అని కూడా చెప్పచ్చు మీరు. ఒకటి జరిగితే ఇంకోటి జరగదు. చూడండి, కెనాట్ అక్కర్ సైమిల్టేనియస్లీ. ఇప్పుడు ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇఫ్ దే కెనాట్ అక్కర్ సైమిల్టేనియస్లీ. అంటే చూడండి, ఇప్పుడు ఏ బి అయితే ఏ పడుతుంది లేదా బి పడుతుంది, రెండు కలపడం అంటే ఏంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఏ పడచ్చు, బి పడచ్చు, రెండాట్లో ఉన్నది కూడా పడచ్చు. రెండాట్లో ఉన్నది ఏంటి? రెండు. అప్పుడు ఏం చేస్తారు? దీని ప్రాబిలిటీ ప్లస్ చేస్తారు, రెండాట్లో ఉన్న కామన్ దాన్ని మైనస్ చేస్తారు. మీకు ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే రెండు ఈవెంట్స్ కూడా ఒకసారి జరగవు. నాన్ అంటే జరుగుతాయని అర్థం. ఏ ఇంటర్సెక్షన్ చూసారా? ఇంటర్సెక్షన్ అంటే రెండాటిలో కామన్గా తీసి మెథడ్లో వదిలేడు. చూడండి, నేను చెప్పాను ఇంటర్సెక్షన్ ఆఫ్ 2A and B represent only elements that are common on both A and B. A 1 2 3, B 3 4 5, A intersection B 3 కామన్. ఇప్పుడు A రోలింగ్ ఇన్ ఈవెన్ నెంబర్, B రోలింగ్ ఏ ప్రైమ్ నెంబర్, 2 4 6 3 4 5 రెండాటిలో కామన్ 2. A intersection B ఏంటి? 2. ఇండిపెండెంట్ ఈవెంట్స్, A intersection B ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B. ఇండిపెండెన్స్ ఈవెంట్స్ అంటే ఒకటి ఇంకో దాన్ని ఎఫెక్ట్ చేయదు అని అర్థం. రెండాళ్ళకి డిఫరెన్స్ చూద్దాం. యూనియన్ సింబల్ వచ్చి యూ, ఇంటర్సెక్షన్ వచ్చి యూ ఆపోజిట్లో ఉంటుంది, స్మాల్ ఎన్ లాగా. మీనింగ్ ఏంటి? ఏ ఆర్ బి, ఐదర్ ఆర్ బోత్. ఏ అవ్వచ్చు, ఏ ఈవెంట్ అవ్వచ్చు, బి ఈవెంట్ అవ్వచ్చు, లేదా రెండు అవ్వచ్చు. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఏ అండ్ బి బోత్ టుగెదర్, రెండాట్లోనే కామన్ అనమాట. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. నాన్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఇండిపెండెంట్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఉన్నాయి షఫుల్డ్. ప్యాక్ ముక్కలు ఉన్నాయి. ప్యాక్ ముక్కల సెట్లో మీకు 52 ముక్కలు వస్తాయి. అందులో ర్యాండమ్గా ఒక ముక్క తీయాలి, అది ఈవెంట్. ఇప్పుడు ఏ అంటే డ్రాయింగ్ ఏ రెడ్ కార్డ్, హార్ట్స్ ఆర్ డైమండ్స్. ఒక రెడ్ కార్డు తీయాలి, రెడ్ కలర్ కార్డు తీయాలి, బ్లాక్ రెడ్ వస్తాయి కదా, రెడ్ కలర్ కార్డు తీయాలి, హార్ట్స్ డైమండ్స్ ఏదన్నా పర్లేదు. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఏంటి? ఇప్పుడు 52 ముక్కల్లో 26 ముక్కలు మీకు రెడ్ కలర్లో ఉంటాయంట, అంటే 26/52. ఇప్పుడు బి అంటే ఏంటి? డ్రాయింగ్ ఏ కింగ్ తీయాలి. ఒక సెట్లో 4 కింగ్ ముక్కలు ఉంటాయి, 4/52. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? డ్రాయింగ్ ఏ రెడ్ కింగ్. రెడ్ కింగ్లు తీయాలి. రెడ్ ముక్కలు 26 ఉంటాయి, అందులో కింగ్లు ఎన్ని ఉంటాయి? 4. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అంటే 2/52. ఇది రెడ్ కింగ్లు రెండు. రెడ్ కింగ్లు కానీ, కింగ్ ఆఫ్ హార్ట్స్ కానీ, కింగ్ ఆఫ్ డైమండ్స్ కానీ రెండేసి ఉంటాయి, 2/52. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కార్డ్ ఆర్ ఏ కింగ్, పి ఆఫ్ ఏ యూనియన్ బి చేయమంటున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఏంటి? 26/52 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి 4/52 మైనస్ రెండాట్లో కామన్ 2/52. టోటల్ చేస్తే మీకు 53.8. అంటే 53.8% ఛాన్స్ ఉందంట ఏంటి? రెడ్ కార్డ్ రావడానికి లేదా కింగ్ రావడానికి. నెక్స్ట్, రూల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ లేదా ఒక ఈవెంట్ అనుకోవచ్చు. 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 అంటే జరగదు, 1 అంటే జరుగుతుంది. మధ్యలో 0.5 ఉంటుంది, 50-50 ఛాన్స్. చూడండి, 0 ఈవెంట్ విల్ నాట్ హ్యాపెన్, ఈవెంట్ ఈజ్ సర్టెన్ టు హ్యాపెన్, ఈవెంట్ హ్యాస్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్. 0% అంటే హెడ్ పడదు, 1% అంటే హెడ్ పడుతుంది,
0.5 అంటే హెడ్ పడచ్చు పడకపోవచ్చు. ఎగ్జాంపుల్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 7 ఆన్ స్టాండర్డ్ 6 డైడ్ ఈజ్ 0. ఇప్పుడు 6 అంకెల్ డైస్ మీద 7వ నెంబర్ రాదు కదా. వెల్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎనీ నెంబర్ బిట్వీన్ 1 and 6 ఈజ్ 1. సో ఇది నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్. సమ్ రూల్, P of sample space equal to 1 అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ శాంపుల్ స్పేస్ మస్ట్ బి 1. అంటే ఇప్పుడు ఈ డైస్లో 6 సైడ్లు ఉన్నాయి అంటే 6 అంకెలు ఉన్నాయి. ప్రాబిలిటీ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కలిపితే నీకు టోటల్ 1 రావాలి లేదా 100%. ఈ 1/6, 1/6, 1/6 ఇలా చేయండి, చివరిలో మీకు ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ కాంప్లిమెంట్ రూల్, P of A complement equal to 1 minus P of A అంటే ప్రాబిలిటీ ఆఫ్ A complement equal to 1 minus ప్రాబిలిటీ ఆఫ్ A అంటే ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్ ఈజ్ 1 minus ప్రాబిలిటీ ఆఫ్ ఇట్ హ్యాపెనింగ్. అంటే ఇక్కడ హెడ్ పడదు ఈక్వల్ టు 1 minus హెడ్ పడుతుంది అని అర్థం. హెడ్ పడుతుంది ఎప్పుడు? 0.5లో 1 minus 0.5 0.5. ఇప్పుడు దీని ఛాన్స్ అంతా 50%. ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ ఇన్ కాయిన్ ఫ్లిప్ ఇస్ 0.5. ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్స్ ఇస్ ఆర్ టైల్స్ ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు 1 minus ప్రాబిలిటీ ఆఫ్ హెడ్స్. 1 minus 0.5 0.5, 50-50 ఛాన్స్. అడిషనల్ రూల్ ఫర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, రెండు ఒకసారి అవ్వవు. ప్రాబిలిటీ ఆఫ్ A ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B రెండు ఒకసారి అవ్వవు కాబట్టి మనం ఎడిషన్ చేస్తాం. ఇఫ్ 2 events A and B cannot happen together, then the probability of either A or B is occurring is the sum of their probabilities. డెక్ ఆఫ్ 52 కార్డ్స్, ప్యాక్ ముక్కలు. కింగ్ 4 ముక్కలు ఉంటాయి, 4/52. క్వీన్ 4/52. చూడండి, సిన్స్ ఏ కార్డ్ కెనాట్ బి బోత్ ఏ కింగ్ అండ్ ఏ క్వీన్. కార్డ్ కెనాట్ బి అంటే ఏంటి? 4/52 ప్లస్ 4/52 8/52 0.154 అంటే 15%. మల్టిప్లికేషన్ రూల్, ఇండిపెండెంట్ ఈవెంట్స్ దాని కూడా సంబంధం ఉండదు. P of A intersection B is equal to P of A into P of B. One does not affect another. Probability of both happening together is the product of their probabilities. Head 0.5 మళ్ళీ హెడ్ 0.5. Probability of A intersection B 0.5 into 0.5 0.25 25%. ఇది ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీకు బల్లాట్లు ఉంటాయి కదా, సంక్రాంతికి బల్లాట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 అని చెప్పి ఫస్ట్ వేసినప్పుడు 6 వేసాడు, రెండోసారి 6 వేసాడు. అప్పుడు 6 ప్రాబిలిటీ అంతా 25% అయిపోయింది. తర్వాత 7, తర్వాత 4 వేసాడు అనుకోండి, తర్వాత 3 వేసాడు. అప్పుడు ఇది 1/6 1/6 4కి 3కి, కానీ 6కి 2 సార్లు 2/6 అంటే ఇక్కడ ఎంత? ఫస్ట్ 6కి ప్రాబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ కండిషనల్ ప్రాబిలిటీ రూల్, ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ హ్యాపెనింగ్ గివెన్ దట్ బి హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. అంటే బి ఆల్రెడీ జరిగిపోయిందంట, ఏ జరగడానికి ప్రాబిలిటీ ఎంత? చూడండి, ఏ స్టూడెంట్ పాసెస్ ఏ ఫైనల్ ఎగ్జామ్. నెక్స్ట్ బి, ద స్టూడెంట్ అటెండెడ్ ఏ రివిజన్ క్లాస్. ఇప్పుడు P of A intersection B tells that the probability of passing given that they attended the revision class. ఇప్పుడు రివిజన్ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల ఎంతమంది పాస్ అయ్యారు అని మీకు చెప్పడానికి యూజ్ అయ్యే ఫార్ములా P of A intersection B by P of B. నెక్స్ట్ బేస్ థీరం ఫర్ డిపెండెంట్ ఈవెంట్స్, అంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి జరుగుతుంది. యూజ్ టు అప్డేట్ ప్రాబిలిటీస్ బేస్డ్ ఆన్ న్యూ ఇన్ఫర్మేషన్, మెషిన్ లెర్నింగ్, మెడికల్ టెస్టింగ్ అండ్ స్పామ్ ఫిల్టరింగ్. మెషిన్ లెర్నింగ్లో మీకు డిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఫస్ట్ ఒకటి జరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి, దాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి, ఇలా చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీకు బేస్ థియరం యూజ్ అవుతుంది. నెక్స్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ మీరు స్పై సినిమాల్లోని గట్రా చూసుంటారు, పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అని చెప్పి వాడుతూ ఉంటారు. అవి ఏంటో చూద్దాం. Both permutation combinations are used in counting and probability when selecting items from a group.
ఒక గ్రూప్లోంచి ఐటమ్ సెలెక్ట్ చేసినప్పుడు మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం. సపోజ్ ఆధార్ డేటాబేస్ ఉందనుకోండి. ఆధార్ డేటాబేస్లో ఇప్పుడు నా అందరి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ని మనం రేషన్ తీసుకునేటప్పుడు వేస్తాం కదా, వేసినప్పుడు అది అన్ని కాంబినేషన్స్తోని మ్యాచ్ చేయాలి. అంటిల్ అన్లెస్ మనం అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టేస్తున్నాము. లేదా మనకి ఎలా అనుకోండి, ఇప్పుడు కొన్ని మర్డర్ వెపన్స్ ఉంటాయి, మర్డర్ చేస్తారు, మర్డర్ వెపన్స్ ఉంటాయి, మర్డర్ వెపన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఆ ఫింగర్ ప్రింట్ని తీసుకొని వాళ్ళు మన దగ్గర ఉన్న ఆధార్ డేటాబేస్ మీద సెర్చ్ చేస్తారనమాట. అంటే అది ఇది మర్డర్ ఫింగర్ ప్రింట్, ఇవి ఆధార్ డేటాబేస్. ప్రతి ఫింగర్ ప్రింట్తో దీన్ని మ్యాచ్ చేస్తూ ఉంటారు లాగా కాంబినేషన్స్. ఇప్పుడు పర్మిటేషన్ అంటే ఏంటంటే ఆర్డర్ మ్యాటర్స్. అంటే ఒక స్పెసిఫిక్ అరేంజ్మెంట్లో ఆర్డర్ ఉండాలి, అప్పుడే అవుతుంది. కాంబినేషన్కి ఆర్డర్ అవసరం లేదు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ మ్యాచ్ చేయడానికి ప్రతిదాంతో మ్యాచ్ చేయొచ్చు, దీనికి ఆర్డర్ అవసరమా? అవసరం లేదు. కానీ పర్మిటేషన్లో ఆర్డర్ కావాలి. ఎన్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంట ఫార్ములా. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు అరేంజ్. ఇది ఫ్యాక్టోరియల్. P of n r equal to n factorial by n minus r factorial. ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ అప్ టు దట్ నెంబర్. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 ఈక్వల్ టు 120. ఆర్డర్ మ్యాటర్స్. ఎగ్జాంపుల్, a school has 10 students. The teacher want to select 3 students and assign them first, second, third place in the competition. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఆర్డర్ ఇంపార్టెంట్. చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ 10 to 3 అంటే ఏంటి? పర్మిటేషన్ 10 to 3, 10 స్టూడెంట్స్ టోటల్, అందులో 3 స్టూడెంట్స్కి ర్యాంక్. 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 3 ఫ్యాక్టోరియల్, 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్, 10 9 8 × 7 ఫ్యాక్టోరియల్. ఈ 7 ఫ్యాక్టోరియల్ తీసేస్తారు. 10 × 9 × 8 720. అంటే ఏంటి? 720 వేస్ టు అరేంజ్ 3 స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్. 720 రకాలుగా మీరు ఆ 3 స్టూడెంట్స్ని ఆర్డర్ చేయొచ్చు 1 2 3లో. కాంబినేషన్స్ ఫార్ములా. కాంబినేషన్ ఆఫ్ nr ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus r ఫ్యాక్టోరియల్. చూడండి, కమిటీ ఆఫ్ 3 members is to be chosen from 10 students బట్ ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. 10 మంది స్టూడెంట్స్లో 3 మీరు చూస్ చేసుకోవాలి. 10:3, 10/3, 10/3 × 7, 10 × 8, ఇక్కడ 7, ఇక్కడ ఇంటూ 7 వస్తుంది, ఇక్కడ ఇంటూ 7 వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే 3 టేబుల్లో 3 టైమ్స్, 2 టేబుల్లో 4 టైమ్స్, 4 3 12, 12 times 120. చూడండి, 120 రకాలుగా ఆ 10 స్టూడెంట్స్లో 120 రకాలుగా 10 స్టూడెంట్స్లో 3 చూస్ చేసుకోవచ్చు. డిఫరెన్స్, పర్మిటేషన్ అంటే ఆర్డర్ మ్యాటర్స్, కాంబినేషన్ అంటే ఆర్డర్స్ నాట్ మ్యాటర్స్. ఇది ర్యాంకింగ్కి యూజ్ అవుతుంది, ఇది స్క్వాడ్ సెలెక్షన్ కానీ మ్యాచింగ్ కానీ ఇలాంటి వాటికి, లాటరీ నెంబర్స్, పికింగ్ మెనూ ఐటమ్స్ అలా. నెక్స్ట్, గాసియన్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, గాసియన్ డిస్ట్రిబ్యూషన్ మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అంటాము. ఇది ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ దట్ డిస్క్రైబ్స్ డేటా దట్ క్లస్టర్స్ అరౌండ్ ద సెంట్రల్ వాల్యూ. అంటే ఇది సెంట్రల్ వాల్యూ చుట్టూ డేటా ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి గాసియన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయొచ్చు. దీన్నే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. గాసియన్ డిస్ట్రిబ్యూషన్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, బెల్ షేప్డ్ కర్వ్. అంటే మీరు డేటా ప్లాట్ చేసినప్పుడు ఆ చార్టు ఇలా ఒక బెల్ షేప్లా వస్తుంది అనమాట. నెక్స్ట్, సిమ్మెట్రికల్ అంటే లెఫ్ట్ సైడ్ షేప్ ఎలాగైతే ఉందో రైట్ సైడ్ కూడా షేపు అలాగే ఉంటుంది. నెక్స్ట్, మీన్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు మోడ్. ఇప్పుడు ఈ డేటా యొక్క మీన్ పాయింట్ ఇది అనుకోండి, దాని మీడియన్ అంటే డేటా యొక్క సెంటర్ పాయింట్ ఇది అవుతుంది. నెక్స్ట్, మోడ్ మోస్ట్ రిపీటెడ్ ఐటమ్ పాయింట్ కూడా ఈ మధ్యలోది అవుతుంది. డిఫైన్డ్ బై మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. చూడండి, చేంజింగ్ మ్యూ షిఫ్ట్స్ ద కర్వ్. మీన్ చేంజ్ అయ్యకొద్దీ స్టాండర్డ్ డీవియేషన్ చేంజ్ అవుతుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారా కింద స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. ఎక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ 1, ఎక్కడి నుంచి ఇక్కడికి 2 షిఫ్ట్స్, ఎక్కడి నుంచి ఇక్కడికి 3.
అలాగే -1, -2, -3 స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్ప్రెడ్ ఆఫ్ ద డేటా. టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఈక్వల్ టు 1 మైనస్ సమ్ ఆఫ్ ఆల్ ద ప్రాబిలిటీస్. టోటల్ 1 అనుకుంటే 1 మైనస్ ఏరియా అండర్ ద కర్వ్ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ 100. దీంట్లో ఎంపెరికల్ రూల్ ఉంటుంది దీనికి. ఈ పర్సంటేజ్ మీకు చెప్పలేదు కదా, ఇక్కడ చెప్తాను చూడండి. ఎంపెరికల్ రూల్ అంటే 68, 95, 99.7 అంటే ఏంటి? ఈ 1 నుంచి -1 ఈ మధ్యలో 68% ఆఫ్ ద డేటా ఉంటుందంట. -2 నుంచి 2 95% ఆఫ్ ద డేటా ఉంటుందంట. -3 నుంచి 3 99.7% డేటా ఉంటుందంట. మీరు డేటా సైన్స్ చేసేటప్పుడు, ఆ మోడల్స్ ట్రైన్ చేసేటప్పుడు ఈ 3 కన్నా ఎక్కువ ఉండే మీరు ఎలిమినేట్ చేసేసుకోవచ్చు, ఫిల్టర్ అవుట్ చేసేయచ్చు. ఓన్లీ ఈ డేటానే మీరు ట్రైనింగ్కి పంపించుకోవచ్చు. మిగతా అన్ని అవుట్లైనర్స్ అని చెప్పి మీరు ఫిక్స్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా f of x equal to 1 by sigma square root of 2 pi or e minus x minus mu whole square by 2 sigma square. x అంటే డేటా పాయింట్, mu అంటే మీన్, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, e అంటే రూలర్ నెంబర్స్ 2.718, పై అంటే పై. 1, 2, 3 ఓన్లీ ఈ డేటాని మీరు తీసుకోవచ్చు, మిగతాని ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ జెడ్ స్కోర్. ఏ జెడ్ స్కోర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్టాండర్డ్ స్కోర్. ఇక్కడ స్టాండర్డ్ స్కోర్ అని ఎందుకన్నాము? ఎందుకంటే కంపారిజన్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ దీని ద్వారా చూపిస్తాను. నేను క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను, మన ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది, చెప్తాను చూడండి. జెడ్ స్కోర్ ఫార్ములా ఉండే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఎక్స్ అంటే డేటా పాయింట్ వాల్యూ, మ్యూ అంటే మీను, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 70. ఎక్స్ ఈక్వల్ టు 70 అంట. ఇక్కడ రెడ్ డాటెడ్ లైన్ 70, మ్యూ ఈక్వల్ టు 50 అంటే మీను. మరి నార్మల్ స్టాండర్డ్ కదా, మ్యూను మీడియన్ మూడు కూడా ఇదే. ఇది మ్యూ, ఇది ఎక్స్ పాయింట్ వాల్యూ. ఇప్పుడు అప్ టు ఎక్స్ ఈక్వల్ టు 70 ఎక్కడి నుంచి 70% ఆఫ్ ద డేటా ఉంటుంది, పర్సంటేజ్. సిన్స్ జెడ్ ఈక్వల్ టు 2, దిస్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 70 అండ్ 2 స్టాండర్డ్ డివియేషన్స్ అబోవ్ ద మీన్. అంటే ఇది సిగ్మాలో ఇది 1 స్టాండర్డ్ డివియేషన్, ఇది 2 స్టాండర్డ్ డివియేషన్స్, ఇది 3. జెడ్ వాల్యూ 2. ఇప్పుడు జెడ్ స్కోర్ ఎలా అర్థం చేసుకోవాలంటే, పాజిటివ్ జెడ్ స్కోర్ అంటే వాల్యూ అబౌవ్ ద మీన్, అంటే 0 కదా, -1, -2, -3. ఇక్కడ మీరు జెడ్ స్కోర్ ఫార్ములా ఇక్కడ క్యాల్కులేట్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తే పాయింట్ ఇక్కడ ఉన్నట్టు, నెగిటివ్ వాల్యూ వస్తే పాయింట్ ఇటు సైడ్ ఉన్నట్టు. చూడండి, వాల్యూస్ అబౌవ్ ద మీన్, -0 వాల్యూస్ బిలో ద మీన్. జెడ్ ఈక్వల్ టు 0 అంటే మధ్యలో ఉంది, అంటే మీను మీడియన్ 3, ఆ వాల్యూ అన్నీ కూడా మధ్యలో ఉన్నాయని అర్థం. సిన్స్ మ్యూ ఈక్వల్ టు 50, స్టాండర్డ్ డీవియేషన్ 10, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70 - 50/10, 20/10, 20. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ద స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ అబౌవ్ ద మీన్. ఇది మీన్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ 70. సో జెడ్ స్కోర్ హెల్ప్స్ కంపేరింగ్ డిఫరెంట్ డేటా సెట్స్. అందుకే ఇందా పైన మీకు టైం తీసుకున్నాను, స్టాండర్డైజ్ అన్నాను కదా, స్టాండర్డైజ్ స్కోర్ డిఫరెంట్ డేటా సెట్స్ రెండో ఒకటి కావు. జాన్ స్కోర్ 70 అనే టెస్ట్ విత్ మీన్ ఈక్వల్ టు 50 అండ్ సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ 10. సారా స్కోర్డ్ 85 అనే డిఫరెంట్ టెస్ట్ విత్ డిఫరెంట్ మీన్ విత్ డిఫరెంట్ స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు వీళ్ళిద్దరికి మీరు కంపేర్ చేయగలరా? చేయలేరు. ఎలా అనుకుంటారంటే, ఇతను విరాట్ కోహ్లీ, ఇతను పుజారి అనుకోండి, ఈయన టెస్ట్, ఈయన T20. ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలి, రెండు ఫార్మాట్స్ వేరు.
రెండు రన్ రేట్లు వేరుగా ఉంటాయి, ఆట వేరుగా ఉంటుంది. రెండు ఫార్మాట్ కంపేర్ చేయాలి కాబట్టి అప్పుడు మనం జెడ్ స్కోర్ని యూజ్ చేస్తాం. చూడండి, వితౌట్ జెడ్ స్కోర్ వీ మైట్ థింక్ సారా పెర్ఫార్మ్ బెటర్ బికాస్ షీ హ్యాస్ హై స్కోర్. అంటే ఇక్కడ మన యావరేజ్ రన్ రేట్ ఏమి చూడలేదు అనుకోండి, పుజారా ఎక్కువ సెంచరీ కొట్టాడు కాబట్టి విరాట్ కోహ్లీ కన్నా పుజారా బాగా బ్యాటింగ్ చేస్తాడు అని చెప్పి మీరు నార్మల్గా అనుకోవచ్చు. కానీ అది ఫార్మేట్ మీద బేస్ అయి ఉంటుంది, అందుకే జెడ్ స్కోర్ తీసుకుంటారు. ఇప్పుడు జెడ్ స్కోర్ జాన్ది క్యాలిక్యులేట్ చేశారు, జెడ్ స్కోర్ సారాది క్యాలిక్యులేట్ చేశారు, ఇద్దరిది ఈక్వల్ వచ్చింది. కన్క్లూషన్ ఏంటి? ఇద్దరు కూడా ఈక్వల్గా వాళ్ళ క్లాస్లో బాగా పెర్ఫామ్ చేశారని. ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ రాకపోతే జెడ్ స్కోర్ ఎవరిది ఎక్కువ వస్తే వాళ్ళే బాగా పెర్ఫామ్ చేశారని అర్థం. జెడ్ స్కోర్ హెల్ప్స్ ఐడెంటిఫై అవుట్లైనర్స్. చూడండి, ఇఫ్ జెడ్ ఈస్ టూ హై, గ్రేటర్ దెన్ 3 అవుట్లయర్, లెస్ దెన్ 3 అవుట్లయర్. నెక్స్ట్ లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు దాకా పైన గాసియన్ డిస్ట్రిబ్యూషన్ లేదా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. దీన్ని గాసియన్ ఆర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, ఇలాంటి కరువు ఉన్నదాన్ని. లాగ్ నార్మల్ అంటే ఇలా మనకి ఐడియల్గా అలాంటి డిస్ట్రిబ్యూషన్స్ రావు, మనకి ఇలా తేడాగా ఉన్నాయి వస్తాయి. తేడా ఉన్నాయంటే మీరు ప్లాట్ చేసిన తర్వాత ఇలా స్క్యూడ్ వస్తుంది, కుడివైపుకి తోక వస్తుంది లేదా ఎడం వైపు తోక వస్తుంది. ఎటు సైడ్ తోక వస్తే అటు సైడ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. రైట్ సైడ్ తోక వస్తే రైట్ స్క్యూడ్, లెఫ్ట్ సైడ్ తోక వస్తే లెఫ్ట్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ మీద మనం మోడల్స్ గట్రా ట్రైన్ చేయం. దీన్ని మనం ఒక స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దీనికి లాగ్ ఫార్ములా అప్లై చేస్తాం. లాగరిథమ్ ఆఫ్ ద డేటా ఫాలోస్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది. లాగ్ నార్మల్ అంటే స్క్యూడ్ రైట్, తోక ఇలా సెంటర్కి లేదు. ఎలా ఉందంటే డేటా రైట్ సైడ్ స్క్యూడ్ ఉంది. ఫస్ట్ ఒక డేటా సెట్ తీసుకున్నారు, ఇది స్టూడెంట్ అంట, స్టూడెంట్ యొక్క స్కోర్స్ అంట. నెక్స్ట్ వీటిని కన్వర్ట్ చేశారు ఎల్ఎన్లోకి. y ఈక్వల్ టు ln ఆఫ్ ఎక్స్, ఏ ఈక్వల్ టు ln ఆఫ్ లాగ్ ఆఫ్ 10 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేశారు. ఎలా ఉండే ఇలా చూడండి, ఇలా కనిపించే చార్టు నెక్స్ట్ ఇలా వచ్చిందంట. అప్పుడు దీన్ని తీసుకుంటారు. ఫస్ట్ చార్ట్ షోర్స్ ఒరిజినల్ స్కోర్ డిస్ట్రిబ్యూషన్, రైట్ స్క్యూడ్, నాట్ నార్మల్లీ. సెకండ్ చార్ట్ లాగ్ ట్రాన్స్ఫార్మ్ స్కోర్ క్లోజర్ టు నార్మల్, ఈజర్ ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్. Why use log normal? Many real world data sets like income, stock price and student scores are right skewed or left skewed also. లెఫ్ట్ స్క్యూడ్ అంటే మీకు మైనస్లో రావాలి కదా, ఎక్కువ రాదు, అందుకే మోస్ట్లీ రైట్ స్క్యూడ్. టేకింగ్ లాగ్ ఆఫ్ ఎక్స్ మేక్ ఇట్ బిహేవ్ మోర్ లైక్ అ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, అలౌయింగ్ అస్ టు జెడ్ స్కోర్స్, స్టాటిస్టికల్ టెస్ట్స్ అండ్ కంపేర్ వేరియేషన్స్. ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగా సిమ్మెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రాదో, మనం దాని మీద లాగ్ ఫార్ములాని అప్లై చేస్తాం. అదే లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ సెంట్రల్ లిమిట్ థీరం. వాట్ ఈస్ సెంట్రల్ లిమిట్ థీరం? చూడండి, ఇమాజిన్ యువర్ బిజినెస్ అనలిస్ట్, మీరే బిజినెస్ అనలిస్ట్, అండ్ యూ వాంట్ టు ఫైండ్ అన్ యావరేజ్ శాలరీ ఆఫ్ డేటా అనలిస్ట్ ఇన్ ఇండియా. ఓకే, యూ కాంట్ సర్వే ఆల్ అనలిస్ట్, సో యూ కలెక్ట్ శాంపిల్స్ ఇన్స్టెడ్. మనం డిస్క్రిప్టివ్ అనలిటిక్స్లో మాట్లాడుకున్నాం. శాంపిల్ అంటే 100 మంది ఉంటే 100 మంది దగ్గర మనం వెళ్ళాం కాబట్టి ఒక 30 మంది దగ్గర సర్వే తీసుకుంటాం. సెంట్రల్ లిమిట్ థియరం ఏమంటుంది? ఇఫ్ యూ టేక్ మెనీ ర్యాండమ్ శాంపిల్స్ ఫ్రమ్ ఏ పాపులేషన్ అండ్ క్యాలిక్యులేట్ దర్ యావరేజ్ మీన్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది శాంపిల్ మీన్స్ విల్ ఫార్మ్ ఏ నార్మల్ బెల్ షేప్డ్ కర్వ్ ఈవెన్ ఇఫ్ ద ఒరిజినల్ డేటా ఇస్ నాట్ నార్మల్. అంటే ఎక్కువ మంది దగ్గర మీరు ర్యాండమ్ శాంపిల్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ఒకటి దగ్గర, 5 దగ్గర, 10 దగ్గర, 15 దగ్గర, 32 దగ్గర, 42 దగ్గర, అలా ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారు, ఎక్కువ ర్యాండమ్ శాంపిల్స్ తీసుకున్నారు. అలా తీసుకుంటానంట దాని యొక్క మీన్ యావరేజ్ అంట విల్ ఫార్మ్ ఏ
నార్మల్ బెల్ షేప్డ్ కర్వ్. ఆ డేటా మీన్స్ అంటే ఇలా వస్తాయండి. వై సెంట్రల్ లిమిట్ థియరమ్ ఇస్ ఇంపార్టెంట్? ఇట్ అలౌస్ us to make predictions about an entire population using just a small sample. It helps in hypothesis testing, confidence intervals and decision making. Next చూస్తారు మీరు. It is the foundation of many statistical methods and data analysis. చూడండి, స్టూడెంట్ యొక్క స్కోర్స్, the original popular distribution, the data set is not normal, 20, 30, 5, 50 ఇలా వెళ్ళిపోతుంది చార్ట్. టేకింగ్ స్మాల్ ర్యాండమ్ శాంపిల్స్, అంటే ముగ్గురు ఒకసారి తీసుకున్నారంట, 20, 30, 50, 55, 65, 75 మూడు సెట్ల కింద తీసుకున్నారు అనుకోండి. ఆ షేప్ అంట కొంచెం నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుందంట. 20, 30, 50 చూడండి, ఎక్కడితోనే అయిపోయింది చార్ట్. మీన్ సమ్ ఆఫ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 50, 20, 70, 85, 85/3, 25, 26 అంటే అక్కడ వస్తుంది. మీరు విజువలైజింగ్ సిఎల్టీ, స్మాల్ శాంపిల్స్ n = 5. n = 5 తీసుకుంటే బిట్ అన్ఈవెన్ ఉందంట. లార్జర్ శాంపిల్స్ తీసుకుంటే పర్ఫెక్ట్లీ నార్మల్. అది తెలిసిందే కదా. ఇప్పుడు 100 మంది పాపులేషన్ ఎవరు అనుకోండి, 100 మందిలో నువ్వు 5 తీసుకున్నావు అనుకోండి, నీకు ఇంపర్ఫెక్ట్ డేటా ఉండొచ్చు. అదే నువ్వు 100 మందిలో 70 మంది తీసుకున్నారు అనుకోండి, అప్పుడు నీకు నియరెస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది కదా పాపులేషన్ది. ఎంత ఎక్కువ శాంపిల్స్ ఉంటే అంత యాక్యురసీ. Key takeaways for data analyst. Even if the original data is skewed, the sample means will follow a normal distribution if the sample size is large enough, greater than 30 ఉంటాయి. Estimate popular parameters తెలుసు sample data యూస్ చేసుకొని. It is used in A/B testing, forecasting and making business decisions. A/B టెస్టింగ్ అనేది మీకు గూగుల్ యాడ్స్లో ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోని థంబ్నెయిల్స్ కూడా ఇచ్చాడు. ఎలా అంటే ఒకే వీడియోకి 2 థంబ్నెయిల్స్ పెట్టచ్చు. 2 థంబ్నెయిల్స్ ఒక యూజర్కి ఒక థంబ్నెయిల్, ఇంకో యూజర్కి ఇంకో థంబ్నెయిల్, ఇంకో యూజర్కి ఒక థంబ్నెయిల్ అలా చూపిస్తుంటుంది. రెండాట్లో ఏదో ఒకటి. అలాగా ఒక 1000 వ్యూస్ అయ్యాక చెప్తుంది అనమాట, నీది ఈ థంబ్నెయిల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు మీరు ఆ థంబ్నెయిల్తోనే ఆ వీడియోని ముందు కొనసాగించుకోవచ్చు అనమాట. అదే A/B టెస్టింగ్ అనమాట. అది లేదా ఇది రెండాట్లో ఏది బాగా పెర్ఫామ్ చేస్తుందని. ఫోర్కాస్టింగ్ అంటే నా దగ్గర పాస్ట్ 3 years డిమార్ట్ డేటా ఉంది. నెక్స్ట్ 1 yearకి నేను ప్రెడిక్ట్ చేస్తాను ఏ క్వాంటిటీస్, ఏ ప్రోడక్ట్స్ రాజమండ్రిలో ఎక్కువ సేల్ అవుతాయి అని చెప్పి. అది ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్ట్ అంటే వెదర్ ఫోర్కాస్ట్ అనుకున్నారు. ఫోర్కాస్ట్ అంటే ముందు జరిగేది ప్రెడిక్ట్ చేయడం. మేకింగ్ బిజినెస్ డెసిషన్స్. నెక్స్ట్ పియర్సన్ అండ్ స్పియర్మన్ కోరిలేషన్. ముందు కోరిలేషన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ కోరిలేషన్? Correlation measures how 2 variables move together when increasing, decreasing or independent of each other. 2 వేరియబుల్స్ ఒక రిలేషన్ ఎలాగుంది, ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుందా, ఇది డిక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుందా, లేదా రెండాటికి సంబంధం ఉందా లేదా, ఇదే కోరిలేషన్. ఎగ్జాంపుల్, మోర్ స్టడీ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు హైయర్ ఎగ్జామ్ స్కోర్స్. ఎన్ని ఎక్కువసేపు గంటలు చదివితే నువ్వు ఎక్కువ స్కోర్ వస్తుందా, ఎక్కువ మనీ మార్కెట్లో స్పెండ్ చేస్తుంటే యాడ్స్కి ఎక్కువ సేల్స్ వస్తున్నాయా, ఎండాకాలంలో బాగా ఐస్ క్రీమ్ సేల్స్ అవుతున్నాయా. చూడండి, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. అండర్స్టాండింగ్ ద కీ టర్మ్స్. వేరియబుల్ అంటే ఏంటి, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో మనం నేర్చుకున్నాం. క్యారెక్టరిస్టిక్, మెజర్ చేయగలిగేది, కౌంట్ చేయగలిగేది. పాజిటివ్ కోరిలేషన్, 2 కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ కోరిలేషన్, 2 కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. నో కోరిలేషన్, రెండింటికి సంబంధం లేదు. లీనియర్ రిలేషన్షిప్, ఏ స్ట్రైట్ రిలేషన్షిప్. చూద్దాం, పియర్సన్ కోరిలేషన్లో ఉంటుంది.
నెక్స్ట్ మోనోటోనిక్, ఏ ట్రెండ్ దట్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజెస్ బట్ నాట్ నెసెసర్లీ లీనియర్. అంటే ఇలా కాన్స్టెంట్ ఉండదు, అయితే ఎక్కువ వెళ్తుంది దిగుతుంది, అయితే ఎక్కుతుంది దిగుతుంది అలాగే. ఇది పియర్సన్ కోరిలేషన్ ఫార్ములా. కోరిలేషన్ కోఫిషియంట్ ఆర్ అంటారు దీన్ని. క్యాలిక్యులేటెడ్ సబ్మిషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్ వాల్యూస్ పెట్టాలి. మీరేమి ఇబ్బంది పడక్కలేదు, మనకు పైథాన్లో డైరెక్ట్గా మోడల్స్ వస్తాయి. అందులో పియర్స్ ఇంపోర్ట్ చేసుకుని లైబ్రరీ మీరు డైరెక్ట్గా వీటిని వాడేయచ్చు. మీరు ఈ కాన్సెప్ట్ గుర్తెట్టుకుంటే చాలు. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, స్టడీ అవర్స్ ఎగ్జామ్ ముందు యావరేజెస్ ఎక్స్ బార్ కనుక్కున్నారు, నెక్స్ట్ వై బార్ కనుక్కున్నారు, ఎక్స్కి వైకి యావరేజ్ తీశారనమాట. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేశారు, వై మైనస్ వై బార్ క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ ఫార్ములాలో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్, వై మైనస్ వై బార్ అవి కూడా క్యాలిక్యులేట్ చేశారు, ఇది క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇందులో పెడతారు. ఎంత వచ్చింది? 0.97. ఆర్ 0.97 అంటే ఏంటి? స్ట్రాంగ్ పాజిటివ్ కోరిలేషన్. 0 to 1 కదా మనకి, 0.97 97%. స్ట్రాంగ్ పాజిటివ్ కోరిలేషన్. ఇది స్పియర్మెన్. సేమ్ డేటా తీసుకున్నారు, Spearman correlation is calculated as D is the difference of between the ranks of two variables. రెండు వేరియబుల్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. డేటా ఈజ్ ర్యాంక్డ్ ఆర్ నాన్ లీనియర్. స్పియర్మ్యాన్ ఇప్పుడంట నాన్ లీనియర్, పియర్సన్ లీనియర్. చూసారా, 1 పర్ఫెక్ట్ పాజిటివ్ rank correlation, perfectly positive. Types of relationship: Pearson straight line, Spearman increasing decreasing or not necessarily linear. Data type: continuous numerical data, ఇది ranked non linear. Example study hours, customer satisfaction rank versus price. Customer satisfaction rank ratings తీసుకోండి 1 2 3 4 5 అలాగా. కీ టేక్అవేస్: లీనియర్ రిలేషన్షిప్స్కి, ఇది ర్యాంక్స్కి లేదా నాన్ లీనియర్కి. ఈ రెండు కూడా ఫ్యూచర్ సెలెక్షన్, ట్రెండ్ అనాలిసిస్ అండ్ బిజినెస్ ఫోర్కాస్టింగ్ యూజ్ అవుతుంది. ఫ్యూచర్ సెలెక్షన్ అంటే డిమార్ట్ ఉంది, డిమార్ట్లో నాకు ప్రోడక్ట్ ఉంది, క్వాంటిటీ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఇది ఆంధ్రప్రదేశ్ రీజన్లో ప్రోడక్ట్ క్వాంటిటీ ఇచ్చాను, మోడల్ని ఎస్టిమేట్ చేయమన్నాను. ఇప్పుడు నాకు ఎస్టిమేట్ వచ్చేసింది ఏంటి, మైదా వచ్చే నెలలో 100 టన్నులు సేల్ అవుతుందని ఇచ్చింది. ఇప్పుడు ఆ 100 టన్నులు నేను ఆంధ్రప్రదేశ్లో చాలా డిమార్ట్స్ ఉంటాయి, నేను ఎక్కడెక్కడ పంపిస్తాను? నాకేం కావాలి? డిమార్ట్ స్టోర్ ఏ సిటీ అని కావాలి. ఆ సిటీ అనేది ఫ్యూచర్, దాన్నే ఫ్యూచర్ అంటాం. ఇక్కడ సిటీని మనం సెలెక్ట్ చేసుకుంటాం, అప్పుడు సిటీని కూడా కన్సిడర్ చేసుకొని మోడల్ని ట్రైనింగ్ చేస్తాం అనమాట. అప్పుడు సిటీ వైజ్గా మీకు చెప్తుంది. అప్పుడు రాజమండ్రి 30 టన్నులు, అది మనకు బిజినెస్కి యూజ్ అయ్యే పని. ట్రెండ్ అనాలిసిస్, ట్రెండ్ పెరుగుతుందా తగ్గుతుందా, బిజినెస్ ఫోర్కాస్టింగ్ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హైపోథసిస్ టెస్టింగ్ అండ్ పి వాల్యూ. వాట్ ఈస్ హైపోథసిస్ టెస్టింగ్? హైపోథసిస్ అంటే మీరు అనుకున్నారు, హైపోథసిస్ మీరు అనుకుంటున్నారు. హైపోథసిస్ టెస్టింగ్ ఈజ్ ఏ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఒక డెసిషన్ తీసుకోవడానికి యూజ్ ఇన్ డేటా అనాలిసిస్ టు చెక్ వెదర్ అండ్ అసంప్షన్ అబౌట్ ఏ డేటా సెట్ ఇస్ ట్రూ. ఒక అసంప్షన్, ఒక డేటా సెట్ గురించి మీరు ఒక అసంప్షన్ అనుకున్నారు అంటే ఒక దాన్ని అనుకుంటున్నారు. అంతే. అసంప్షన్ అంటే ఏంటి? నిజమో కాదు మీకు తెలియదు, మీరు జస్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు డిమార్ట్ డేటా ఉంది నా దగ్గర, నేను డేటాని చూసి థమ్స్అప్ బాగా సేల్ అవుతుంది అనుకున్నాను నేను. ఇప్పుడు అది నిజంగా థమ్స్అప్ బాగా సేల్ అవుతుందో లేదో నేను టెస్ట్ చేయాలి కదా, అనేసుకుంటే కుదరదు కదా. అదే
hypothesis testing. Why is it useful? Helps make decisions from data instead of guessing. మీరు గెస్ చేయకుండా డేటాను యూజ్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవచ్చు. యూజ్డ్ ఇన్ బిజినెస్, మెడిసిన్, ఫైనాన్స్ అండ్ ఏబిబి టెస్టింగ్. ఎగ్జాంపుల్ సినారియో. A company claims that employees who completes a new training program perform better than those who don't. ఒక కంపెనీ ఉందంట, కంపెనీలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందంట, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళంట బాగా పెర్ఫామ్ చేస్తున్నారంట. ఇప్పుడు ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే హైపోథసిస్ టెస్టింగ్ చేయాలి. ఇందులోనే మీకు నల్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అని ఉంటుంది. నల్ అంటే అసలు ఎఫెక్ట్ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు, ఎలా ఉండేది అలాగే ఉంది, నల్ హైపోథసిస్. ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటే ఏంటి? అవును ఎఫెక్ట్ ఉంది, లేదా డిఫరెన్స్ ఉంది, లేదా జరిగింది అనేది. ఎగ్జాంపుల్ చూడండి. నల్ హైపోథసిస్ అంటే ఏంటి? నల్ సున్నా, డస్ నాట్ ఇంప్రూవ్ ఎంప్లాయ్ పెర్ఫార్మెన్స్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటి? అవును పెర్ఫార్మెన్స్ జరిగింది అని. గోల్ ఏంటి? కలెక్ట్ ద ఎవిడెన్స్ టు ఐదర్ రిజెక్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఆర్ ఫెయిల్ టు రిజెక్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే పెర్ఫార్మెన్స్ ఉంది అని ప్రూవ్ చేయడం. ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే లేదు, ఎఫెక్ట్ లేదని అర్థం. అంటే మీరు దీన్ని ఎలా అనుకోవాలంటే, రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే యాక్సెప్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే ఫెయిల్ టు రిజెక్ట్ ఫెయిల్డ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే యాక్సెప్ట్ నల్ హైపోథసిస్ అని అర్థం. ఇక్కడ రెండు కూడా మీరు నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయడానికి లేదా ఫెయిల్ టు రిజెక్ట్ అని చెప్పి చెప్తారు, కానీ మీరు రెండు వేరియబుల్స్ని కూడా అనుకోవచ్చు. ఐదర్ రిజెక్ట్ నల్ హైపోథసిస్ ఆర్ ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథసిస్. రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే ఏంటి? ఇక్కడ ఏమన్నాడు? ఇంప్రూవ్ లేదు అంటున్నారు. అంటే రిజెక్ట్ హైపోథసిస్ అంటే ఏంటి? ఇంప్రూవ్ ఉంది అని చెప్పి. ఇప్పుడు ఫెయిల్ టు రిజెక్ట్ హైపోథసిస్ అంటే ఏంటి? ఇక్కడ ఇంప్రూవ్ లేదని చెప్తుంది, కానీ నువ్వు దాన్ని రిజెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యావు. అంటే ఏంటి? అదే గ్రేట్, అది చెప్పిందే ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ పీ వాల్యూ అండ్ హౌ టు ఇంటర్ప్రెట్ ఇట్? పీ వాల్యూ టెల్స్ us how likely we are to get our observed data if the null hypothesis were true. నల్ హైపోథసిస్ ట్రూ అయితే మనం ఎంత దగ్గరగా ఉన్నాము మన డెసిషన్ని యాక్సెప్ట్ చేయడానికి అనే దానికి యూజ్ అవుతుందంట. పీ వాల్యూ ఇంటర్ప్రిటేషన్ చూడండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.05 అయితే డెసిషన్ రిజెక్ట్, గ్రేటర్ దెన్ 0.05 అయితే ఫెయిల్ టు రిజెక్ట్. రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ అగైన్స్ట్ నల్ హైపోథసిస్ మీన్స్ ట్రైనింగ్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్. ఫెయిల్ టు రిజెక్ట్, not enough evidence to say training had an effect. Lower p value, stronger evidence against null hypothesis. ఎంప్లాయ్ తీసుకున్నారంట, బిఫోర్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తీసుకున్నారంట, డిఫరెన్స్ తీసుకున్నారంట. ఇప్పుడు డిఫరెన్స్కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేశారంట, స్టాండర్డ్ డివిజన్స్ క్యాలిక్యులేట్ చేశారంట, అన్నట్లు కలిపారంట 8 అంట. ఇప్పుడు చూడండి 8/4 2 ఇచ్చిందంట, స్క్వేర్ రూట్ చేశారంట 1.41. ఇప్పుడు దీనికి ఫైండ్ ద పీ వాల్యూ తీసుకుంటారంట యూజింగ్ ఏ టీ టేబుల్ అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. టీ ఈక్వల్ టు 9.52 వచ్చిందంట. పీ వాల్యూ ఇస్ వెరీ స్మాల్. సిన్స్ పీ వాల్యూ ఇస్ లెస్ దాన్ 0.05 రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. అంటే ఏంటి? రిజెక్ట్ నల్ హైపోథసిస్ అంటే అసలు నల్ హైపోథసిస్ ఏముంది? పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వలేదని చెప్పింది. అంటే ఏంటి? మనం ఇప్పుడు రిజెక్ట్ చేసాం, అది అన్నదాన్ని మనం తప్పు నిరూపించాం. అంటే ఏంటి? ట్రైనింగ్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్స్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్. ఈ టీ టేబుల్ అంటే ఇలా చూసుకోవచ్చు. టీ టేబుల్ ఇది పీ వాల్యూస్, ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ n-1, 5-1, 4 5 కదా. 4లో టీ 9.52, 4 9.52 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్
4లో 9.52 అంటే ఇక్కడ తీసుకో 7 8 టేబుల్ లేదు. (0.05) దీని అందుకే p వాల్యూ అంట వెరీ స్మాల్, అందుకే we reject the null hypothesis. టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్, ఇది కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ టైం చూస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ 2-3 సార్లు మీరు అర్థం చేసుకుంటే దీన్ని మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఉంటుంది కానీ ఆ పదాన్ని వాడరు అనమాట. నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయడం, ఫెయిల్ టు రిజెక్ట్. రిజెక్ట్ అంటే నల్ హైపోథసిస్ తప్పు అని చెప్పడం, ఫెయిల్ టు రిజెక్ట్ అంటే ఆ తప్పు అన్నదాన్ని నువ్వు తప్పు అని చెప్పలేకపోతున్నావు అని అర్థం. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, డోంట్ వరీ. Whenever you test a hypothesis, we make a decision, right? Reject the null hypothesis, fail to reject the null hypothesis. Two possible realities అంటే ఏంటి? Null hypothesis either true or false in real life. Reject null hypothesis అంటే రియాలిటీ null hypothesis true. null hypothesis true వచ్చింది కానీ రిజెక్ట్ చేశారు, టైప్ 1 ఎర్రర్, ఫాల్స్ అలారం. ఇక్కడ ఏంటి? రియాలిటీలో నల్ హైపోథసిస్ తప్పు కానీ మీరు ఫెయిల్ అయిపోయారు దాన్ని తప్పు అని ప్రూవ్ చేయడంలో, అప్పుడు ఏంటి? టైప్ 2 ఎర్రర్. అర్థమైందా? టైప్ 1 అంటే ఏంటి? నల్ హైపోథసిస్ ట్రూ కానీ మీరు రిజెక్ట్ చేశారు. టైప్ 1 అంటే ఏంటి? నల్ హైపోథసిస్ ట్రూ కానీ మీరు రిజెక్ట్ చేశారు. టైప్ 2 అంటే ఏంటి? నల్ హైపోథసిస్ ఫాల్స్ కానీ మీరు యాక్సెప్ట్ చేశారు. టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్. టైప్ 1 ఎర్రర్, యూ రిజెక్ట్ నల్ హైపోథసిస్ బట్ నల్ హైపోథసిస్ ఇస్ ట్రూ, దీన్నే ఫాల్స్ అలారం అంటారు. ఎగ్జాంపుల్ మెడికల్ టెస్ట్ అయింది, పేషెంట్ డస్ నాట్ హ్యావ్ ఏ క్యాన్సర్ బట్ ద టెస్ట్ షోస్ పాజిటివ్. అంటే ఏంటి? ఫాల్సే కదా, పేషెంట్కి క్యాన్సర్ లేదు కానీ మీ టెస్ట్లో క్యాన్సర్ ఉందని వచ్చింది, ఫాల్స్ అలారం. ఎగ్జాంపుల్ 2, ఎంప్లాయీ ట్రైనింగ్. ట్రైనింగ్ డస్ నాట్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్ బట్ వీ కన్క్లూడ్ ఇట్ డస్. పెర్ఫార్మెన్స్ లేదంట కానీ మనం కన్క్లూడ్ చేసామంట. ద కంపెనీ వేస్ట్ మనీ ఆన్ ఇన్ఎఫిషియెంట్ ట్రైనింగ్. How to reduce type 1 error? Lower the significant level alpha from 0.05 to 0.01. ఇలా లో చేసుకుంటే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయంట. టైప్ 2 ఫాల్స్ నెగిటివ్. పేషెంట్ హ్యాస్ ఎ క్యాన్సర్ బట్ ద టెస్ట్ షోస్ నెగిటివ్. పేషెంట్ క్యాన్సర్ ఉందంట కానీ టెస్ట్లో క్యాన్సర్ ఉందని చెప్పలేదంట. మిస్ డయాగ్నోసిస్, పేషెంట్ డస్ నాట్ గెట్ ట్రీట్మెంట్, పేషెంట్ డైడ్. టైప్ 2 ఎర్రర్. ఎంప్లాయీ ట్రైనింగ్, ఇక్కడ చూడండి, ట్రైనింగ్ వల్ల ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ పెరిగిందంట బట్ మన టెస్ట్లో మనం లేదు పెరగలేదని ఇచ్చామంట, దీనివల్ల కంపెనీ ట్రైనింగ్ ఆపేసిందంట, ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ తగ్గిపోయిందంట. దీనికి కూడా అంతే, దీన్ని 0.01 to 0.05 పెంచాలి, ఇక్కడ డిక్రీజ్ చేయాలి, ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి, అంతే. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ ఇంటర్వెల్. కాన్ఫిడెన్స్ లెవెల్ నేను చదువుతూ ఉంటాను, మీకు అర్థమైపోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్. వాట్ ఈస్ కాన్ఫిడెన్స్ లెవెల్? ఇమాజిన్ యు ఆర్ ఎస్టిమేటింగ్ ద యావరేజ్ హైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ యూనివర్సిటీ. ఓకే, యూ టేక్ ఎ శాంపుల్ అండ్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ హైట్. శాంపుల్ తీసుకున్నారు, హైట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేశారు, బట్ యు నో ఇట్ మైట్ నాట్ బి ఎగ్జాక్ట్లీ రైట్. సో instead of saying the average height is exactly 168 centimeters, we say we are 95% confident that average height is between 165 and 171. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక రేంజ్ ఇస్తున్నాం అనమాట, మన బలబుద్ధి చెప్పట్లేదు ఇంతే అని చెప్పి. ఎందుకంటే మనం తీసుకుంది శాంపుల్, మొత్తం పాపులేషన్ కాదు. తీసుకున్నాం, చేసాము, మనం ఒక రేంజ్ ఇచ్చాం, మనం ఆ రేంజ్లో కాన్ఫిడెంట్ అని చెప్తున్నాం. చూడండి, దిస్ రేంజ్ 165 to 171 ఈస్ కాల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ రెండు ఆటలకి మధ్యలో ఉంది చూసారా, ఇంటర్వెల్. ఆ వాల్యూస్ వస్తాయనేది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లెవెల్ టెల్స్ us how sure we are that the real value lies within our confidence interval. 90% కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే there is a 90% chance that the real value is inside our interval.
95% confidence interval, 95% chance that it's inside, 99% value is inside. Higher the confidence, wider interval. అంటే 99 అన్నాం అనుకోండి, ఇక్కడ 165 to 171 ఇవ్వకూడదు, మనం ఇక్కడ 150 to 171 ఇవ్వచ్చు. అదే చెప్తున్నాడు, వైడర్ ఇంటర్వెల్ ఇవ్వాలంట ఎక్కువ హైయర్ కాన్ఫిడెన్స్కి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా యూజ్ చేస్తారు? సిఐ ఈక్వల్ టు శాంపిల్ మీన్ జెడ్ స్కోర్ ఇంటూ సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. శాంపిల్ మీన్ తీసుకున్నారు, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నారు, సర్వే 100 స్టూడెంట్స్, శాంపుల్ సైజ్ తీసుకున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్ 95% కనుక్కోవాలి. జెడ్ టేబుల్లో 95% కాన్ఫిడెన్స్కి జెడ్ వాల్యూ 1.96, టీ టేబుల్ లాగా జెడ్ టేబుల్ కూడా ఉంటుంది, అందులో ఈ వాల్యూ దొరుకుతుంది. ఎస్సి ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ రూట్ ఎన్ చేస్తే 1 వస్తుంది. అప్లై ద ఫార్ములా, ప్లస్ మైనస్ ప్లస్ చేస్తారు, ఒకసారి మైనస్ చేస్తారు. 166.4 నుంచి 169.96 దాకా ఉందంట. అంటే 95% అందరు స్టూడెంట్స్ హైటు ఈ రెండాట్ల మధ్యలో ఉంటుందని అర్థం. వాట్ హ్యాపన్స్ ఇఫ్ వి చేంజ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్? 90%కి ఇది వాల్యూ, 95%కి ఇది వాల్యూ, 10%కి ఇది. మనం ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పాలనుకుంటున్నామో దాన్ని బట్టి జెడ్ స్కోర్ మారుతుంది, దాన్ని బట్టి టోటల్ రేంజెస్ అనేవి మారుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఇవి మీకు ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు, మీకు డేటా సైన్స్ యూజ్ అవుతాయి, అందుకే ఇది ఆప్షనల్ అని చెప్పాను. బాయ్.